शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोत्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। हरि ओं परमेश्वर स्वरूपैन सभకి నమస్కారం। నేను ఇక్కడికి దగ్గరలోనే ఉన్నప్పటికీ ఈ క్షేత్రానికి దర్శనం కోసం రావడం ఇదే ప్రప్రథమం। ఈ క్షేత్రం యొక్క వైభవం గురించి ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం గురించి చదివిన తర్వాత విన్న తర్వాత స్వామివారి యొక్క అనుగ్రహానికి నేను పాత్రుణ్ణి కావాలి అని ఇవాళ దర్శనం కోసం ప్రవచనం కోసం ఇక్కడికి రావడం జరిగింది। శ్రీ వెంకటేశ్వర స్వామివారు కలియుగంలో ఆరాధింపబడేటటువంటి ప్రథమ దైవతం। కలౌ వెంకటనాయకః అని వెంకటేశ్వర స్వామివారి యొక్క తత్వం గురించి చెప్తూ పెద్దలు ఒక మాట చెప్తారు। కలిబాధ మాన్ప తిరుమల కలియుగ వైకుంఠమనగ గైసేసిన మీ సలలిత కరుణాహృదయము కలలోనను మరువరాదు కంజదళాక్ష అంటారు। మిగిలిన అవతారాలన్నీ ధర్మ సంస్థాపన కోసం వచ్చాయి। ఆయన ఏ అవతారం స్వీకరించినా ఏ రూపంతో భూమి మీదకు వచ్చినా ప్రధానమైనటువంటి ధ్యేయం మాత్రం ధర్మాన్ని స్థాపన చేయడం। యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటాడు। ధర్మాన్ని నిలబెట్టడమే భగవంతుని యొక్క ప్రధానమైన కర్తవ్యం। ధర్మము అన్న మాటకు అర్థం ఏమిటంటే దేశకాలముల యందు ఎవరు ఏది చెయ్యాలో ఆ కర్తవ్యాన్ని నిర్వహించడానికే ధర్మము అని పేరు। అటువంటి ధర్మాన్ని నిలబెట్టడానికి భగవంతుడు కూడా పెద్దపీట వేసి అవతార స్వీకారం చేస్తాడు। అట్లా ఎన్నో అవతారాలు స్వీకరించాడు। వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీ ధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపణ వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అని మనకి పౌరాణిక వాంగ్మయాన్ని పరిశీలిస్తే వేదవ్యాస భగవానుడు మనకు అందించిన అష్టాదశ పురాణాల్ని పరిశీలనం చేస్తే భగవంతుడు ధర్మ సంస్థాపన కొరకు ఎన్నిసార్లు అవతార స్వీకారం చేసి భూమి మీదకు వచ్చాడో అర్థం అవుతుంది। మనకి పురాణములలో ఉన్నటువంటి భగవత్ సంబంధమైన విషయములు ఎంత ప్రామాణికంగా స్వీకరిస్తామో స్థల పురాణాల్ని కూడా అంతే ప్రామాణికంగా స్వీకరిస్తారు। స్థల పురాణములు ఏవున్నాయో అవన్నీ కూడా వ్యాసకృతమైన అష్టాదశ పురాణములలో కనిపించి తీరాలి అని నియమం ఉండదు। ఒక్కొక్క దేవాలయం ఉందనుకోండి, ఆ దేవాలయం ఏ కారణం చేత వచ్చింది, అక్కడ భగవంతుడు ఏ కారణం చేత వెలిశాడు, ఎందుకు అటువంటి భంగిమని పట్టి ఉన్నాడు, ఈ విశేషాలన్నీ కూడా అక్కడ స్థానికంగా ఉండేటటువంటి కుటుంబముల వలన పరంపరాగతంగా జరిగేటటువంటి అర్చనలో పాల్గొనే అర్చక కుటుంబముల వలన ఆ దేవస్థానానికి అనువంశికంగా వచ్చే ధర్మకర్తల వలన తెలుస్తుంది తప్ప అది వ్యాసకృతమైనటువంటి అష్టాదశ పురాణములలోనో
వాల్మీకి కృతమైన శ్రీరామాయణంలోనో తప్పకుండా ఉండి తీరాలి అని నియమం చెప్పరు. స్థల పురాణం అన్నది ఏ క్షేత్రానికి ఆ క్షేత్రంలో అక్కడ భగవంతుడు ఆ రూపంతో ఎందుకు వెలిశాడు అన్నదాన్ని మనకి తెలియచేస్తుంది. అయితే ఏ క్షేత్రంలో భగవంతుడు ఏ రూపంలో రానివ్వండి, అది ఆ అవతార తత్వం వ్యాసుడు చెప్పినది ఏది ఉంటుందో దానికి మాత్రం కట్టుబడి ఉంటుంది. మీరు ఇక్కడ ఉన్నటువంటి ఈ క్షేత్రాన్ని పరిశీలనం చేస్తే ఈ అప్పనపల్లి క్షేత్రంలో ఉన్న స్వామివారికి బాలబాలాజీ అని పేరు. తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారిని బాలాజీ అని పిలుస్తారు. బాలాజీ అని ఎందుకు పిలుస్తారు అంటే, అమ్మవారి స్వరూపంగా వెంకటేశ్వరుడు ఉన్నాడు, అదే భగవానుడు విష్ణువు, అదే భగవానుడు శివుడు, అదే భగవానుడు భగవతి. భగవంతుడు అన్న శబ్దంలోకి అన్నీ వచ్చేస్తాయి తప్ప వేరువేరుగా ఉండే అవకాశం లేదు. స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక, తిర్య కమర నరాది మూర్తియును కాక, కర్మ గుణ భేద సరసత్ప్రకాశి కాక, వెనుక నన్నియుతానగు విభుతలంతు అంటారు భాగవతంలో. యథార్థానికి భగవంతుడు స్త్రీ కాడు, భగవంతుడు పురుషుడు కాడు, భగవంతుడు నపుంసకుడు కాడు, భగవంతుడు కంటికి కనపడేటటువంటి ఏ ఒక్క రూపమూ కాదు. వేదమే ఆ విషయాన్ని చెప్తూ అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంటుంది. లోపల బయట అంతటా వ్యాప్తి చెందినటువంటి తత్వము ఏది ఉన్నదో ఆ తత్వమే నారాయణుడు. వెన్న ఎక్కడ ఉన్నది అంటే పాలలోనే ఉంటుంది, నెయ్యి ఎక్కడ ఉన్నది అంటే పాలలోనే ఉంటుంది. పాలలోనే ఉన్న వెన్న కనపడనట్టు, పాలలోనే ఉన్న నెయ్యి కనపడనట్టు, సాధన చేసి చిలికిన తరువాత పైకొచ్చినట్టు జగత్తంతా వ్యాపించి ఉన్నటువంటి జగన్నాథుడు, లోకమంతటా నిండి ఉన్న లోకేశ్వరుడు భక్తితో కూడిన కర్మాచరణం చేసి సాధన చేస్తే లోపల ప్రకాశించి దర్శనమిస్తాడు. అప్పుడు ఈ లోకమంతా భగవత్తత్వంగానే ప్రకాశిస్తుంది. అటువంటి భగవత్తత్వము ఏది ఉన్నదో అది కేవలము ఈయనే అని చెప్పడం సాధ్యం కాదు. ఒకరు భగవంతుణ్ణి శివస్వరూపంతో ఆరాధన చేయడానికి బాగా అలవాటు పడిపోయాడు అనుకోండి, అదే భగవన్మూర్తి శివస్వరూపంగా సాక్షాత్కరిస్తాడు. అందుకే వెంకటేశ్వరుడు కొందరికి శివస్వరూపంగా కనపడతాడు, కొంతమందికి అమ్మవారి స్వరూపంగా కనపడతాడు, కొంతమందికి విష్ణు స్వరూపంగా కనపడతాడు. ఎవరు ఏ రూపంతో ఆరాధన చేశారో ఆ రూపంతో కనపడడం భగవత్తత్వం యొక్క గొప్పతనం. అది ఆయనే అంటాడు భగవద్గీతలో, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాడు. పరిత్రాణాయ సాధూనాం, భగవంతుణ్ణి త్రికరణ శుద్ధిగా నమ్మినటువంటి వారు ఏ రూపంతో భగవంతుడు ఉంటాడు అని నమ్మి విశ్వసించి ఆయనను ఆరాధన చేస్తున్నారో వారికి ఎక్కడ చూసినా ఆ రూపంలోనే కనపడుతూ ఉంటాడు, అంతటా అలాగే కనపడతాడు. ఒక్కొక్కరు రామచంద్రమూర్తి యందు గొప్ప భక్తిని పొంది ఉంటారు. అప్పుడు ఈ లోకమంతా కూడా రామమయం జగత్ అంతా రాముడిగానే కనపడుతుంది. మారీచుడు వైరభక్తితో ఉపాసన చేశాడు, అది సాత్విక భక్తి కాదు. మీరు రామాయణాన్ని పరిశీలనం చేస్తే రామచంద్రమూర్తి యందు శత్రుభావనతో ఉపాసన చేశాడు మారీచుడు. అట్లా ఉపాసన చేసినా ఏ భావంతో పట్టుకున్నా భగవంతుణ్ణి పట్టుకున్నాడా లేదా అన్నది ప్రధానం. కానీ వైరభావంతో శత్రుభావంతో భగవంతుణ్ణి పట్టుకోకూడదు, సాత్విక భావనతోనే పట్టుకోవాలి. కానీ తెలిసో తెలియకో అట్లా పట్టుకున్నారు కంసుడు, అట్లాగే మారీచుడు మొదలైన వాళ్ళు వైరభావంతో శత్రుభావంతో. ఏ భావంతో పట్టుకున్నారన్నది భగవంతుడు చూడ్డు, నన్ను పట్టుకున్నారా లేదా అన్నది చూస్తాడు. అందుకే నారదుడు ధర్మరాజు గారితో మాట్లాడుతూ భాగవతంలో ఒక మాట అంటాడు, కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామాగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింగంటి మెట్లైననుద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వత్సుధాత్రీశ్వర అంటాడు. కామోత్కంఠత గోపికలు ఆయన యందు అనురాగ భావంతో పట్టుకున్నారు. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు, కంసుడు భయంతో వచ్చేస్తోంది,
అష్టమ గర్భంలో కృష్ణావతారం వస్తుంది, నన్ను చంపేస్తాడని భయపడుతూ పట్టుకున్నాడు. భయం చేత పట్టుకున్నాడు. భయమునన్ కంసుండు వైరక్రియా సామాగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్. ఆయన యందు శత్రుభావంతో శిశుపాలుడు మొదలైన వాళ్ళు పట్టుకున్నారు. సంబంధులై వృష్ణులు, మేము వృష్ణి వంశంలో ఆయనతో పాటు అదే వంశంలో పుట్టామన్న భావంతో వృష్ణి వంశంలో పుట్టిన వాళ్ళు ఆయన్ని పట్టుకున్నారు. ప్రేమన్ మీరలు, పాండవులు ప్రేమతో పట్టుకున్నారు కృష్ణుణ్ణి. భక్తి మేము అంటే నారదుడు చెప్తున్నాడు, భక్తితో నారదాదులు పట్టుకున్నారు. ఏ భావనతో పట్టుకున్నా పట్టుకున్నది భగవంతుణ్ణైనప్పుడు భగవంతుణ్ణి చేరిపోతారు. అందుకే వైరభావంతో పట్టుకున్న కంసుడు భగవంతుని యందే చేరిపోయాడు. కృష్ణుణ్ణి చంపేద్దామని స్తనముల యందు విషము నింపుకుని వచ్చి పాలిచ్చినటువంటి పూతన భగవంతుని యందే చేరిపోయింది. శిశుపాలుడు భగవంతుణ్ణి ధిక్కరించి ద్వేషభావం పెట్టుకున్న సుదర్శన చక్ర ధారల చేత కంఠం తరగబడినప్పుడు ఆయనలో ఉన్న జ్యోతి కృష్ణ పరమాత్మ యందు ఐక్యమైపోయింది. మారీచాదులు రామచంద్రమూర్తి యందు వైరభావం పెట్టుకున్న చిట్ట చివరికి ప్రాణం పోయేటప్పుడు రాముడి కంఠం వచ్చేసి రాముడి యందే ఐక్యమైపోయాడు. కానీ భక్తి అనేటటువంటిది చాలా గొప్ప భావన. ఆ భక్తి అన్న భావనతో ఒక రూపాన్ని భగవంతుడికి ఊహ చేసి ఆయన ఇట్లా ఉంటాడు అన్న నమ్మకంతో వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తుపారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదన్యదాస్తే అంటుంది వేదం. ఈ రూపంతో భగవంతుడు ఉంటాడు అని భావన చేసి ఆ రూపంతో భగవంతుణ్ణి పట్టుకున్నప్పుడు ఆ రూపంతోనే ఆయన కనపడతాడు. అది భగవత్ తత్వానికి ఉపాసనలో ఉండే గొప్ప రహస్యం తప్ప నిజానికి ఆ రూపం ఒక్కటే భగవంతుడై ఉండడు. అట్లా అయితే సనాతన ధర్మంలో యథార్థానికి నారాయణుడు కానిది లేదు. సర్వం నారాయణమయం జగత్. అదే కదా ప్రహ్లాదుడు అన్నది, ఇందుకలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే అని. ఆ భావనతో పట్టుకున్న వాడికి అంతటా భగవత్తత్వమే కనపడుతుంది. అన్ని అవతారాలు ధర్మ సంస్థాపన కొరకు వచ్చాయి. అన్ని అవతారాలు భక్తుల్ని సంరక్షించడానికి వచ్చాయి. ఒక్క వెంకటేశ్వర అవతారం మాత్రం మిగిలిన అవతారాలకన్నిటికీ కూడా మినహాయింపు. అటువంటి అవతారం శ్రీమన్నారాయణుని యొక్క అవతారాలలో ఇక ఏదీ లేదు. అందుకే వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన. వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి అంటారు. వెంకటాద్రితో సమానమైన స్థానము ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు. వెంకటేశ్వరుడితో సమానుడైన దేవుడు ఇత పూర్వము లేడు, ఇక పైన రాడు. అదేమిటి? ఆ భగవంతుడే కదా వచ్చేది. మరి అటువంటప్పుడు ఆయన ఇక అటువంటి అవతారంగా రాడు అని ఎందుకన్నారు అంటే, మిగిలిన అవతారాలకి శ్రీ వెంకటేశ్వర అవతారానికి ఒక ప్రధానమైనటువంటి భేదం ఉంది. మిగిలిన అవతారాలలో పాపాలు చేస్తే, అధర్మం చేస్తే కుత్తుక కత్తిరించేస్తాడు, వాళ్ళని సంహారం చేస్తాడు. అందుకే కృతేతు నారసింహో భూ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలౌ శ్రీవేంకటనాయక అంటారు. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారం చాలా ప్రధానమైనటువంటి అవతారం. కృతేతు నారసింహో భూ, కృతయుగంలో నరసింహావతారం హిరణ్యకశిపుణ్ణి సంహారం చేసింది. అట్లాగే త్రేతాయాం రఘునందన, త్రేతాయుగంలో రామచంద్రమూర్తిగా కొన్ని కోట్ల మంది రాక్షసుల్ని సంహరించాడు పాపం చేసి అధర్మం వైపునుంటే. కృష్ణ పరమాత్మగా కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు ఎందరో అధర్మాత్ముల్ని మట్టుపెట్టాడు. కానీ కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం వెంకటేశ్వర అవతారానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, వీడు పాపం చేశాడు, వీడు అధర్మంలో ఉన్నాడు కాబట్టి వీడిని నేను చంపేస్తాను అని చంపడు. ఎందుకు చంపడు? ఎందుకు రక్షిస్తాడు? కలియుగంలో వెంకటేశ్వర అవతారం అంత గొప్పదవడానికి కారణం ఏమిటి అంటే, కలియుగంలో కలిపురుషుడి యొక్క ఉద్ధతి చేత పాపము చెయ్యాలన్న అనురక్తి ప్రధానంగా ఎవరికి ఉంటుంది అంటే మనుష్యుడికి ఉంటుంది.
మీరు అందుకే చూడండి 84 లక్షల జీవరాశులలో ఎప్పుడూ తమ జీవన విధానానికి అట్లాగే కట్టుబడి ఉండిపోయేటటువంటివి మిగిలిన ప్రాణులన్నీ కూడా. ఒక కుక్క ఉందనుకోండి, ఎప్పుడూ కుక్క ఎట్లా బ్రతికిందో ఇప్పటికీ కుక్క అంటే అట్లాగే బ్రతుకుతుంది. అది తినే ఆహారం అట్లాగే ఉంటుంది, అది బ్రతికే విధానం అట్లాగే ఉంటుంది, అది బిడ్డల్ని కండం అలాగే ఉంటుంది, పోషించడం అలాగే ఉంటుంది, మరణించడం అలాగే ఉంటుంది. ఒక ఉడతని తీసుకోండి, కాకిని తీసుకోండి, పిల్లిని తీసుకోండి, సింహాన్ని తీసుకోండి. ఇప్పుడు పూర్వకాలం నుంచి క్రూరమృగాలన్నీ అరణ్యాలలో ఉన్నాయి. ఇప్పటికీ అరణ్యములను ఆశ్రయించి క్రూరమృగాలు ఉంటాయి. అప్పటికీ ఇప్పటికీ మాంసాహార ప్రాణులు సింహం, పులి లాంటివి మాంసం మాత్రమే తింటాయి. కుందేలు, ఆవు లాంటి ప్రాణులు కేవలము శాకాహారం తింటాయి తప్ప ఏ కారణం చేత మాంసం ముట్టవు. కానీ అనేకమైనటువంటి మార్పులు చెంది తను ముద్రణ చేసుకున్నటువంటి ఆ కాగితాలకి తాను ఆపాదించుకున్న విలువ కోసం అన్ని కట్టుబాట్లు తప్పిపోయి ధర్మాన్నంతటినీ వదిలిపెట్టేసి పరమ స్వార్థంతో ప్రవర్తించి చిట్ట చివరికి భూమికి భారమైపోయేవాడెవరు అంటే మనుష్య ప్రాణి ఒక్కడే. అందున కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికీ ఈ ప్రమాదం ఎందుకు ఎక్కువైపోతుంది అంటే కలియుగంలో రాక్షసులకు గుర్తించడానికి ఉపాధి ఉండదు. మిగిలిన యుగాలలో రాక్షసుల్ని గుర్తుపట్టడానికి వాళ్ళ ఉపాధి వాళ్ళకుంది. నేను బల్లి అన్నాను అనుకోండి, బల్లికి ఒక శరీరం ఉంటుంది, ఎప్పుడూ బల్లి ఒక్కలాగే ఉంటుంది, దాన్ని చూడగానే ఇది బల్లి అని తెలుస్తుంది. నేను కుక్క అన్నాను అనుకోండి, కుక్కని చూడగానే గుర్తుపట్టడం తేలిక, ఇది కుక్క అని తెలుస్తుంది. పూర్వయుగాలలో కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, ఈ 3 యుగాలలో రాక్షసుడు అంటే రాక్షసుడిని చూడగానే గుర్తుపట్టడానికి ఆయనకి ఒక శరీరం ఉండేది. రాక్షసుడు అంటే ఎప్పుడూ ధర్మాన్ని పాటించకుండా తన స్వార్థం కోసం తను ఏది కోరుకుంటున్నాడో అది మాత్రమే చెయ్యాలని కోరుకునేటటువంటి లక్షణం ఉన్నవాడిని రాక్షస బుద్ధి కలిగిన వాడంటారు. అటువంటి రాక్షసులకు వేరు శరీరం ఉండేది మిగిలిన యుగాల్లో. కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి రాక్షసులకు ఉపాధి ఉండదు. కుక్కకి కుక్క శరీరం ఉన్నట్టు, పిల్లికి పిల్లి శరీరం ఉన్నట్టు, బల్లికి బల్లి శరీరం ఉన్నట్టు రాక్షసుడికి ఒక శరీరంతో ఈ భూమండలం మీద తిరగరు. అందుకని ఈయన రాక్షసుడు అని గుర్తుపట్టడానికి అవకాశం ఉండదు. మరి కలియుగంలో రాక్షసులు ఎక్కడ నివాసం చెయ్యాలి అని ప్రశ్న వేశారు. కలియుగంలో రాక్షసులకు స్థానం మనిషి యొక్క మనస్సు. మనిషి మనసులోనే రాక్షసుడు కూర్చుని ఉంటాడు, అవకాశం కోసం ఎదురు చూస్తుంటాడు. ఎప్పుడెప్పుడు అవకాశం కలిగితే అప్పుడప్పుడు మనిషి మనసులో ఉన్న రాక్షసులు విజృంభిస్తారు. అప్పుడు మనిషే రాక్షసుడైపోతాడు. అయిపోయి భయంకరమైనటువంటి కృత్యములు, చేయరాని మహాపాపములు, మహాపాతకములు, ఊహకు కూడా అందనటువంటి భయంకరమైన పాపములన్నీ మనిషి చేతనే రాక్షసులు చేయిస్తారు. అప్పుడు ఎంతమంది మనుషుల్ని చంపేయడం సాధ్యం అవుతుంది? ఎంతమందిని చంపేస్తారు? అన్ని జన్మలలోకి మనుష్య జన్మ చాలా గొప్ప జన్మ అని భగవంతుడే అంటున్నాడు, జంతువునాం నరజన్మ దుర్లభం అని. అటువంటి మనిషిని ఎంతమందిని చంపుతారు పాపం చేశారని? అందుకని కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికీ మనుష్యుల్ని చంపడం కాదు, మనుష్యుల యొక్క మనసులో తిష్టవేసిన రాక్షసుల్ని తరిమి కొట్టడానికి లోకానికి అంతటికీ కూడా వేదాన్ని, శాస్త్రాన్ని ప్రబోధం చేసి మీరు శాస్త్రానికి కట్టుబడి బ్రతకండి, మీ ఇచ్చ వచ్చినట్టు ప్రవర్తించకూడదు, ధర్మం ప్రధానమని మనకి నిరూపణం చేయడానికి అదే భగవంతుడు గురువుగా భూమి మీద ఆవిర్భవించాడు. అలా వచ్చినటువంటి అవతారమే శంకర భగవత్పాదుల యొక్క అవతారం. శంకరాచార్యులు వారు వచ్చి అవైదిక వాదనలు ఖండించి వేద ధర్మాన్ని నిలబెట్టి ఉండకపోతే ఇవాళ శ్రీరామనవమి లేదు, శ్రీకృష్ణాష్టమి లేదు, దేవాలయ వ్యవస్థ లేదు, ధర్మాచరణమన్న మాటే లేదు. శంకరాచార్యుల వారి అవతారం వచ్చి 72 అవైదిక మతాల్ని ఖండించి వేదధర్మాన్ని నిలబెట్టి సామాన్యమైన స్తోత్రం దగ్గర నుంచి బ్రహ్మసూత్ర భాష్యం వరకు అందించి జగద్గురువుగా నిలబడ్డారు. కాబట్టి సనాతన ధర్మం నిలబడింది.
అందుకని గురువుగా వచ్చి మనుష్యుల యొక్క మనసులలో ఉన్న రాక్షసుల్ని తొలగిస్తాడు. అలా తొలగించడానికి ఎందరో గురువుల రూపంలో అలా వస్తూనే ఉంటాడు. రామకృష్ణ పరమహంసగా వచ్చాడు, భగవాన్ రమణ మహర్షిగా వచ్చాడు అరుణాచలంలో, వివేకానందుడిగా వచ్చాడు, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిగా వచ్చాడు, చంద్రశేఖర భారతీ స్వామి వారిగా వచ్చాడు, భగవద్ రామానుజులుగా వచ్చాడు, భగవద్ మధ్వాచార్యుల వారిగా వచ్చాడు. ఎందరో గురువుల రూపంలో వచ్చి ఆ దేశకాలములను బట్టి అందరూ పట్టుకోగలిగిన మార్గాన్ని ఉపదేశం చేస్తూ అందరూ ధర్మమునందు అనురక్తి పొందడానికి గురువుగా నిలబడతాడు. ఇంత గురువుగా ఆయన నిలబడి ప్రబోధం చేసిన విన్నదంతా కూడా నీటి మీద వ్రాసినటువంటి వాంగ్మయం అయిపోతుంది. నేను ఏదైనా కాగితం మీద వ్రాశాను అనుకోండి, అది అట్లా నిలబడిపోతుంది. నేను కాగితం మీద రాయకుండా ఎన్నో విషయాలు నీళ్ల మీద రాశాను అనుకోండి, ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత నేను అమూల్యమైనటువంటి విషయాలన్నీ వ్రాశాను. మీరందరూ కూడా ఇవి తరతరాలు చదువుకోవచ్చు. అంత గొప్ప వాంగ్మయాన్ని రచించాను, వెళ్ళి చదువుకోండి అన్నాను అనుకోండి. ఎక్కడ వ్రాశారండి అని అడిగారు అనుకోండి, నేను ఒక పెద్ద నీటి పాత్ర చూపించి ఆ నీటి మీద వ్రాశాను అన్నాను అనుకోండి. నీటి మీద వ్రాసిన వ్రాత ఎట్లా నిలబడదో అట్లాగే గురువుల రూపంలో భగవంతుడు వచ్చి ఎంత ధర్మ ప్రచారం చేసినా అది కొంతమంది మనసులోకి కూడా వెళ్ళకుండా, నిలబడకుండా, అది బాగా ఉంచుకోకుండా మళ్ళీ 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 నీటి మీద రాత చెరిగిపోయినట్టు చెరిగిపోయి అధర్మమునందు మనసు ప్రవర్తించేటట్టుగా చెయ్యడం కలిపురుషుడి యొక్క లక్షణం. నిజానికి ఎక్కడ పూజ చేసినా సంకల్పం చెప్పినప్పుడు అనేక విషయాలు చెప్పక్కర్లేదు. ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం అది ఋషులిచ్చినది. అది అడిగితే చాలు. మన అర్థము ధర్మమునకు కట్టుబడాలి. నేను సంపాదించేదేదో అది ధర్మమునకు కట్టుబడాలి. నేను ఖర్చు పెట్టేదేదో అది ధర్మమునకు కట్టుబడాలి. నాకు ఒక కోరిక పుడితే ధార్మికమైనదా కాదా నేను పరిశీలించుకోవాలి. నేను ఒక కోరిక తీర్చుకుంటే ఇది తీర్చుకుంటే భగవంతుడు సంతోషిస్తాడా అని పరిశీలించాలి. ధర్మమునకు అర్థము ధర్మమునకు కామము కట్టుబడ్డాయనుకోండి, అదే నిరతిశయ భక్తి. కానీ కలియుగంలో ఎన్ని చదువుకున్నా, ఎన్ని విన్నా, ఎంతమంది గురువులు వచ్చినా, ఎంత ప్రబోధం చేసినా అప్పటికి విన్నప్పుడు నిజం కదా, ధర్మం కదా మనని రక్షిస్తుంది, మనకెందుకు ఎక్కర్లేని విషయాలు అనిపిస్తుంది. కానీ కలి పాపం జ్ఞాపకానికి వస్తుంది. అరే రే ఎందుకు వచ్చిన పాపం చేశానురా, సంపాదించి తీసుకొచ్చి కట్టలు కట్టలు ఇంట్లో పెట్టాను, ఇప్పుడు ఒక్కడిని వైద్యశాలలో పడి ఉన్నాను, ఒంటి నిండా గొట్టాలు, బయటికి ఎడతానో తెలియదు వెళ్ళనో తెలియదు, ఇటువంటి భయంకరమైన స్థితిలో పడిపోయాను. కడుపు నిండా నా అంత నేను అన్నం కలుపుకొని తినలేను, నా ఊపిరి నేను తీయలేను, ఇటువంటి దౌర్బల్యంతో కూడుకున్న స్థితిలో పడిపోయి ఉన్నాను. ఇప్పుడు నేను చేసిన తప్పులు క్షమించగలిగిన వాడెవరు అని అప్పుడు బాధపడతాడు. బాధపడి భగవంతుణ్ణి పిలుస్తాడు. పిలిచి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా తండ్రి నీకు నేను నిలువు దోపిడీ ఇస్తానంటాడు. నిలువు దోపిడీ అంటే ఎన్ని పాపాలు చేసి తెచ్చి ఒంటి మీద పెట్టుకున్నానో ఇవన్నీ తెచ్చి నీ హుండీలో వేసేస్తానంటాడు. అందుకని కలిబాధమాన్ప తిరుమల కలియుగ వైకుంఠమనగ గైసేసిన మీ సలలిత కరుణా హృదయము కలలోనను మరువరాదు కంజదలాక్ష. కలిబాధ మాన్పడానికి ఇక్కడ ఉండకపోతే కష్టమని వెంకటేశ్వరుడిగా వచ్చి ఆనందనిలయ విమానంలో నిలబడి ఉన్నాడు ఏడుకొండల మీద. ఆయన ఏం చేస్తాడన్న దాన్ని వెంకటాచల మాహాత్మ్యము అని తరిగొండ వెంగమాంబ గారు ఒక గొప్ప గ్రంథాన్ని వ్రాశారు. ఒకప్పుడు ఆ గ్రంథాన్ని చూసి ఇంట్లో ప్రతి వ్రాసేవారు. ఆయన కూడా ఆ ఆనంద నిలయంలో పద్మపీఠం నుంచి దిగిపోయి తరిగొండ వెంగమాంబ గారి ఇంటికి వెళ్ళేవాడు. ఆవిడ ఇంట్లో ఒక ఊయల ఉండేది, బల్ల ఉయ్యాల. ఆవిడ ఉయ్యాలలో కూర్చోమనేది వెంకటేశ్వరుడు. వెంకటేశ్వరుడు కూర్చుని ఊగుతుంటే ఆవిడ భాగవతం చదివేది. భాగవతం ఎవరి కథ? ఆయన కథే.
కానీ తరిగొండ వెంగమాంబ గారి భక్తికి ఆవిడ భగవత్ కథ చదువుతుంటే అమరేంద్రాదుల కొల్చు భంగిజనులబ్జాక్షు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్ వెయ్యేల భూనాథ తత్కమలాధీశు కథా సుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమమివ్వానికిదైన కర్ణయుగళీ పర్వంబు కాకుండునే అంటారు భాగవతంలో. భగవత్ కథ భగవంతుడి కన్నా మధురంగా ఉంటుంది. ఆ వెంకటేశ్వరుడు ఊయల ఊగుతుంటే తరిగొండ వెంగమాంబ గారు భాగవతం చదువుతూ ఉండేవారు. ఆవిడ చదువుతున్న భాగవతం వింటూ వెంకటేశ్వర స్వామి తన్మయత్వంతో కళ్ళు మూసుకుని ఊయల ఊగుతూ ఉండేవాడు. ఒక రోజున ఆయన అలా భాగవతం వింటున్నాడు, ఈవిడ చదువుతున్నారు. ఆనందనిలయ విమానంలో కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అని వినబడింది. అయ్యి బాబోయ్, సుప్రభాతానికి సమయం అయిపోయింది, తలుపులు తీస్తారు, నేను కనపడకపోతే గందరగోళం అయిపోతుందని ఆయన ఊయలలోంచి ఒక్క దూకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటే, ఎక్కడికి వెళ్ళిపోతావు, ఓ పక్క స్కందం పూర్తవలేదు, ఘట్టం పూర్తవలేదని ఆవిడ పంచె పట్టుకుంది. ఆ పంచె చిరిగిపోయింది. ఒక ముక్క ఆవిడ చేతిలో ఉండిపోయింది. చిరిగిపోయిన పంచెతోటి ఆయన వెళ్ళిపోయి పద్మపీఠం మీద నించున్నాడు వెంకటేశ్వరుడు. అర్చకుడు తలుపులు తీశారు. తలుపులు తీస్తే చిరిగిపోయిన పంచెతో వెంకటేశ్వర స్వామి నిలబడ్డారు. రాత్రి దేవాలయంలో దొంగలు పడ్డారేమో అని చూస్తే ఎక్కడా ఏమీ అలికిడి లేదు. మరి పంచెట్లా చిరిగిపోయింది అంటే, ప్రతిరోజు వెంకటేశ్వరుడు తరిగొండ వెంగమాంబ గారి ఇంటికి వెడతాడు. ఆవిడ భగవత్ కథ చెప్తుంది. ఆవిడికి తప్ప ఇంత స్వాతంత్ర్యం ఎవ్వరికీ లేదు. ఆయన పంచె పట్టుకోగలిగినంత స్వాతంత్రం ఆవిడికొక్కతికే ఉంది. బహుశः ఆవిడికే తెలిసి ఉండాలని అందరూ ఆవిడింటికి వెళ్ళారు. వెడితే ఆవిడ చాలా సాధారణంగా అంది, అవును, రాత్రి వచ్చి భాగవత కథ వింటూ ఊయల ఊగుతున్నాడు. మధ్యలో సుప్రభాతం వినపడిందని ఊయల దూకి వెళ్ళిపోతుంటే ఘట్టం పూర్తవకుండా ఎక్కడికి పోతామని పంచె పట్టుకున్నాను. అయినా వేగంగా వెళ్ళిపోయాడు. చిరిగిపోయింది పంచె నా చేతిలో ఉండిపోయింది, ఇదిగో ముక్క పూజా మందిరంలో పెట్టాను, పట్టుకుపోండి అంది ఆవిడ. అంటే ఆవిడికి వెంకటేశ్వరుడితో మాట్లాడడం అన్నది అంత సాధారణమైన విషయం. ఆవిడ ఈ గ్రంథాన్ని రచన చేశారు, వెంకటాచల మహాత్మ్యము అన్న గ్రంథాన్ని. అది వెంకటేశ్వర స్వామి వారి దగ్గర చదువుతుంటే వెంకటేశ్వర స్వామి వారు ఊయల ఊగుతూ విని ఇది యథార్థమని చెప్పారు అని ప్రతీతి ఉంది లోకంలో. అందుకని ఆ గ్రంథానికి అంత విశేషమైన ప్రాధాన్యత. ఆ గ్రంథంలో ఒక ఘట్టం ఉంది. ఆ ఘట్టంలో పద్మావతి పరిణయం పూర్తయిపోయిన తర్వాత ఆ పరిణయానికి లక్ష్మీదేవి వచ్చింది. వచ్చి లక్ష్మీదేవి అంది, మీ అవతార ప్రయోజనం పూర్తయిపోయింది, మీరు పద్మావతీదేవిని పరిణయం చేసుకోవాలి అని మాట ఇచ్చారు, అందుకని మీరు ఇక్కడికి వచ్చి వెలిశారు, అయిపోయింది కదా, ఇంకా వచ్చేసేయండి, మనం వైకుంఠానికి వెళ్ళిపోదాం. కుబేరుడి దగ్గర మీరు తీసుకున్న అప్పు గురించి మీకు బెంగే ఉంది, నేను లక్ష్మిని మీ ఇల్లాల్ని, ఆ డబ్బు నేను ఇచ్చేస్తాను, మీరు మళ్ళీ కుబేరుడికి అప్పు తీర్చేయండి, మనం తిరిగి వెళ్ళిపోదామండి. అంటే ఆయన అన్నాడు, నేను రాను, నేను కలియుగంలో ఇక్కడే ఉంటాను, చూసేవాళ్ళకి శిలా విగ్రహంలా కనపడతాను, కానీ స్వామి పుష్కరిణి సమీపంలో ఆనందనిలయ విమానంలో పద్మపీఠం మీద ఒక విగ్రహం ఎలా ఉంటుందో అట్లా కనపడతాను అందరికీ. స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం అంటాం కదా. ఆయన ఆ స్వామి పుష్కరిణి యొక్క తటమునందు అంటే దాని ఒడ్డునందు ఆనంద నిలయ విమానంలో కోరి కోరి తాను అట్లా నిలబడ్డాడు. ఎందుకు నిలబడ్డాడు అంటే లక్ష్మీదేవికి చెప్పాడు కారణమేమిటో. కలియుగంబునందు ప్రజలు పాపకర్మంబులనరించి రోగాది తాపత్రయములు కలుగగా వెరచి తత్కాలంబునందు నన్ను పేర్కొనుచు పలుమొరల్ పెట్టునప్పుడు వారి యాపదల్ తీర్పకుండుట నాకు పాడి కాదు, కావున వారి దుష్కర్మంబులు ద్రవ్యంబుపై ఆవాహనంబు చేసి ఆ ధనము కొండపైకి రప్పించి తత్పాపరూపమైనట్టి ధనమునందు నిస్పృహుండనగుచు అజ్ఞులైన జనులకిప్పింతు నచలమతిని అన్నాడు. ఈ కలియుగంలో డబ్బు సంపాదన కోసం ప్రధానంగా ధర్మాన్ని వదిలిపెట్టేస్తారు. మనం దేనికి ఖర్చు పెట్టాలి అన్న దాని మీద సరి అయిన అవగాహన ఉండదు. ఏది ధర్మం, ధర్మానికి మూలస్థానం ఏది,
దేన్ని పోషించాలి, దేన్ని నిలబెట్టాలి, దాని మీద అవగాహన ఉండదు. ఉండక తాను ఏది చేస్తున్నాడో అదంతా ధర్మం అనుకుంటాడు. ఒకటి, ధర్మమునకు ఖర్చు పెట్టవలసినది ధర్మమునకు ఖర్చు పెట్టాడు. రెండు, సంపాదన ధార్మికంగా సంపాదించాడు. కోట్లకి కోట్లు సంపాదించేసి నేను సుఖంగా ఉన్నాననుకుంటాడు. ఎంత సంపాదించాడో అది కాదు ప్రధానం, ఏ మార్గంలో సంపాదించాడన్నది నేను చూస్తూనే ఉంటాను. ఆ పాపం ఎక్కువైపోయినప్పుడు దాన్ని రోగంగా మారుస్తాను. అప్పుడు ఆ రోగమునకు తట్టుకోలేక తక్కాలంబునందు నన్ను పేర్కొనుచు పలుమొరల్ పెట్టునప్పుడు ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద స్వామి నన్ను కాపాడు అని చెప్పి ఏ వైద్యశాలలోనో పడుకొని రోగం తగ్గక ఔషధాలు సేవించి అన్నం తినలేక తనకి కావలసిన చోటుకి వెళ్ళలేక శక్తి లేక కష్టపడుతూ బాధపడుతూ అనేక ఇబ్బందులకు లోనైపోతాడు. అప్పుడు ఈ ఆపద నుంచి నన్ను గట్టున పడేయమని నన్ను ఉద్దేశించి ప్రార్థన చేస్తాడు. ఆపద అంటే నా శక్తి చేత నేను ఏది దాటలేనో దానిని ఆపద అంటారు. ఒక పాము నేను నిలబడి ఉండగా అకస్మాత్తుగా పాకుతూ వచ్చి ఒక్కసారి పడగ విప్పిందనుకోండి. ఇప్పుడు ఆపద అన్న మాట ఎంత చమత్కారంగా ఉంటుంది అంటే, కాకినాడలో మాకు ఒక గోశాల ఉంది, మా ఆదిత్య శర్మ గారికి వాళ్ళకి బాగా తెలుసు. ఆ గోశాలలో ఒక వ్యక్తి, ఆ గోశాల చూసేటటువంటి వ్యక్తికి ఏదో ప్రధానమైన పని వచ్చి పాపం ఆయన రావడం మానేశాడు, 2 రోజులు సెలవు పెట్టాడు. ఆవులు గడ్డి తినవలసినటువంటి తొట్లల్లో పెట్టిన నీళ్లు అవి వెళ్ళటలేదు, గడ్డి పరకలు అడ్డుపడి ఉన్నాయి, కడగలేదు కదా 2 రోజుల నుంచి, కడిగేద్దామని ఆయన వెళ్ళి కడుగుతున్నాడు. అందులో కొంచెం నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్లు వెళ్ళటం లేదు. ఆ కన్నాలకు అడ్డంగా ఏవో గడ్డి పరకలు అవి ఉన్నాయి. ఆయన గడ్డి పరకలు తీసేస్తుంటే ఏదో మెత్తగా ఉంది. ఏమిటి మెత్తగా తగులుతోంది చేతికి నీళ్లల్లోననే ఆయన మెత్తగా ఉన్నదాన్ని చేతులతో పట్టుకుని పైకి తీశాడు. కొంత కదులుతున్నట్టు అనిపించింది. ఏమిటి కదులుతోందని తీసి పక్క తొట్లో పడేశాడు. అది పెద్ద పాము, అది భయంకరమైనటువంటి విషసర్పం. త్రాచుపాము విషానికైనా వైద్యం చేయగలరేమో కానీ ఆ పాము విషానికి వైద్యం చేయడం సాధ్యం కాదుట, అంత భయంకర సర్పం. అది ఆ పక్క తొట్లో పడేశాడు. ఆయనప్పటికీ నీళ్లలో చేయి పెట్టాడు, తొట్టంతా చుట్టూ తిప్పాడు, ఆ కన్నాల్లో పొడిచాడు, నీళ్లు వెళ్ళాయి, ఆ గడ్డి పరకలు తీశాడు, మెత్తగా తగిలింది ఏమిటని ఆ పావుని తీసి ఏదో కదులుతోందని పక్క తొట్లో పడేశాడు. దానికి కరవడం ఎంతసేపు? చెయ్యి పెట్టి తిప్పుతున్నప్పుడు ఎవరది కరవకుండా ఆజ్ఞాపించారు? ఆయన గోశాలకి ఎంతో సేవ చేస్తుంటాడు ప్రతిరోజు. ఎక్కడ భగవంతుడు ప్రీతి పొందాడో నువ్వు ఆయన్ని కరవడానికి వీలు లేదన్నాడంతే. నిజంగా ఆయనకి అక్కడ ఆపద ఉంది, ప్రాణగండం ఉంది అని కూడా ఆయనకి తెలియదు. నిజంగా అది కరిచేసిన ఆయన గుర్తించగలడో గుర్తించలేడో ఆ నీళ్ల చల్లతనంలో, ఏ గడ్డి పరకో గీరుకుందనుకునేవాడు. కానీ ఆయన పైకెత్తడం ఏమిటి, కరవకుండా అది పక్క తొట్లో పడేస్తే పడిపోయి తొట్లోనే కొట్టి చంపేశారు దాన్ని. అంటే ఆపద గడువం బెట్టను ఓపి శుభంబైన దాని నొలగూట్పను పాండుక్ష్మాపాలుడు నిన్ను చూపి చలియ మహాత్మా అంటాడు ధర్మరాజు గారు ఉద్యోగ పర్వంలో. కృష్ణుడితో మాట్లాడుతూ భగవంతుడు ఆపద తొలగిస్తాడు. కాలంలో ఏది మన శక్తితో మనం తొలగించుకోలేమో, ఏ ప్రమాదం పొంచుకొచ్చేస్తోందో దాన్ని తీసేయగలిగిన వాడు భగవంతుడొక్కడే. అటువంటి భగవంతుడు నాకు వచ్చిన రోగాన్ని తీసేయాలి. నేను ధర్మం వదిలిపెట్టేసి ఇంత డబ్బు సంపాదించాను. ధర్మం వదిలిపెట్టకుండా సంపాదిస్తే తప్పేం లేదు, ధర్మం వదిలిపెట్టి సంపాదించాను. ఇప్పుడు ఇది రోగమై కూర్చుని నన్ను బాధ పెట్టేస్తోంది. కాబట్టి స్వామి దీన్ని తొలగించు అని ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు వెంకటేశ్వరుడు లక్ష్మీదేవితో అన్నాడు, నేను కానీ భూలోకంలో ఉండకుండా వైకుంఠానికి వచ్చేస్తే, ఒక పక్క కలిపురుషుడు, ఆ కలిపురుషుడి యొక్క ఉద్ధతి వలన పాపం చెయ్యాలన్న కోరిక ఎక్కువైపోయి ధర్మం వదిలిపెట్టి డబ్బు సంపాదిస్తారు. అప్పుడు అది రోగమై కష్టమై ఆపదయ్యి వెంటాడిన నాడు భయపడి నన్ను ఉద్దేశించి ప్రార్థన చేస్తారు.
అప్పుడు నేను ఉన్నాను అని వాడిని కాపాడడానికి నేను కూడా లేకపోతే ఏమైపోతాడు? గురువుల రూపంలో చెప్తున్నాను ధర్మం పట్టుకోండి అని, అయినా వాడు పట్టుకోలేకపోయాడు, వింటున్నాడు కానీ. అప్పుడు కాపాడడం కోసం నేనున్నాను. మిగిలిన అవతారాలలో అయితే అలా ధర్మం పట్టుకోకపోతే కంఠం కోసేస్తాడు. ఒక్క వెంకటేశ్వర అవతారంలో వాణ్ణి నేను క్షమిస్తాను, వాడు మనసు మార్చుకోవాలి తప్ప అన్నాడు. అప్పుడు పాపరూపమైనట్టి ధనము, ఆ పాపాలు ఏవి చేశాడో పాపాలన్నింటినీ ద్రవ్యంబుపై ఆకర్షణంబు చేసి వాడంతట వాడే, అయ్యా నేను ఈ డబ్బంతా తీసుకొచ్చి నిలువు దోపిడి హుండీలో వేసేస్తానండి అంటాడు. 1,00,000 తెస్తా, 1,00,00,000 తెస్తా అని ఆ డబ్బంతా పట్టుకొచ్చి కట్టల కట్టల డబ్బు బంగారం అన్నీ హుండీలో వేస్తాడు. ఇవన్నీ దినపత్రికల్లో వచ్చి హుండీలో ఇన్ని కోట్లు వచ్చిందన్నప్పుడు ప్రజలు సంతోషిస్తారేమో. నేను నిస్పృహుండనగొచ్చు లక్ష్మి, నిజానికి నేను చాలా బాధపడతాను. ఎవరు ఎందుకు తెచ్చారో ఎందుకు వేశారో నాకు అంతా తెలుసు. కాబట్టి నాకు ఆ డబ్బు మీద వ్యామోహం ఉండదు. వాడు పాపం చేసి సంపాదించింది తెచ్చి వేసేశాడు కాబట్టి వాడి ఆపద పోగొడతాను. కలియుగంలో అందుకు నేను ఇక్కడ ఈ క్షేత్రంలో ఇలా నిలబడి ఉన్నాను. కానీ ఒక్కొక్కడుంటాడు ధర్మాత్ముడు, పుణ్యాత్ముడు. ఆయన ఎవరో నాకు తెలుసు. ఆయన కొండకి బయలుదేరతాడు. ఆయన ఏడాదికి ఒక్కసారే రావచ్చు, ఏడాదికి 2 సార్లు రావచ్చు. ఆయన కొండకు బయలుదేరుతుంటే నేను ఆనందపడిపోతాను వాడు వస్తున్నాడని. ఇది యథార్థంగా నాతో ఒకప్పుడు నేను నిజమేనా పురాణంలో చదివింది అని. ఒకసారి వెంకటాచలంలో నాకు బాగా నా యందు చాలా ప్రేమ కలిగినటువంటి అర్చకుల్లో ఒక వృద్ధ అర్చకుడిని అడిగా, మీరు రోజు స్వామివారిని సేవిస్తారు కదా, ఎప్పుడైనా మీకు స్వామివారు చాలా సంతోషంగా ఉన్నట్లు కనపడుతూ ఉంటారా అని అడిగాను. అడిగితే ఆయన అన్నారు నాతోటి, ఒక్కొక్క రోజు మేము సుప్రభాతం చదివేటప్పటికీ ఎంత ఆనందంగా ఉంటాడోనండి, మర్నాడు 2 రోజులు పోయాకో గంభీరంగా అట్లా నిలబడి ఉంటాడు. అప్పుడు మేము అనుకుంటాం కొండకి ఎవరో ఒక మహాభక్తుడు వస్తున్నాడు, అందుకే ముఖం అంత వికసించి ఉంది అనుకుంటాం. ఆయన ఎవరో వెళ్ళిపోయాడు కొండ దిగి, అందుకే ముఖం అలా గంభీరంగా ఉంది అనుకుంటామండి. కొండకి పరమ పుణ్యాత్ములు భాగవతోత్తములు వచ్చినప్పుడు ఇప్పటికీ ఆయన ముఖం అంత వికసించి ఉంటుంది, అంత ఇష్టపడతారండి అని. ఆయన వెంకటాచల మహాత్యంలో తరిగొండ వెంగమాంబ గారు చెప్పిన విషయం చెప్తున్నాను, నా సొంతం కాదు ఇది. వెంకటేశ్వరుడు లక్ష్మీదేవితో చెప్తూ అంటాడు, ఇలను పుణ్యాత్ములైన వారిచ్చినట్టి ధనము నీ కొంత గైకొని కొంత ధనతకు వడ్డీకి ఇచ్చి వింతలీల చేయుచుదుండదననుచు మచ్చికను బలికే. ఓ లక్ష్మీ, నేను లక్ష్మీనాథుణ్ణి, నాది కానిదేం లేదు. కానీ పుణ్యాత్ములు మహాభక్తులైనటువంటి వారు, నేను ఉన్నానని నమ్మి బ్రతికే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కొండకొచ్చి కోట్లు తేరు, 100 కాసులు బంగారం తేరు. వాళ్ళు కష్టపడి తెచ్చింది, నన్ను నమ్మి ధర్మాచరణతో సంపాదించుకున్న డబ్బు హుండీలో చెయ్యి పెట్టి వేస్తున్నప్పుడు ఎవ్వరికీ కనపడకుండా నా చెయ్యి హుండీలో కింద పెట్టి ఆ డబ్బు పుచ్చుకుంటాను, అది హుండీలో పడదు. ఇలను పుణ్యాత్ములైన వారిచ్చినట్టి ధనము నేను గైకొని అది నేను తీసుకుంటాను, అది నేను స్వంతానికి ఖర్చు పెట్టుకుంటాను, అది కుబేరుడికి వడ్డీ కడతాను. ఆ పాపాత్ములు వేసినటువంటి ధనం ఉందే, ఆ కోటాను కోట్లు నేను ఒక్క పైసా కూడా అటువైపు కూడా చూడను, నిస్పృహుండనగొచ్చు. నాకు ఆ డబ్బంటే అసహ్యం. వాడు నేను వద్దన్న పనులన్నీ చేసి సంపాదించాడు. అయితే అందరూ అని నేను అంటలేదు, పాపము చేసిన వారి గురించి నేను మాట్లాడుతున్నాను. తరిగొండ వెంగమాంబ గారు చెప్పిన విషయం చెప్తున్నాను. కాబట్టి కలియుగంలో నేను ఇక్కడ ఇట్లా నిలబడకపోతే పాపం చేసిన వాడిని రక్షించేవాడెవరు? ఒక పక్క కలిపురుషుడేమో పాపం చేయించేస్తున్నాడు, ఇవన్నీ ధర్మం, ఇవన్నీ ఏవో చెప్తారు, ఇవన్నీ పట్టుకుంటే రోజులు పెడతాయి లేదు అని ధర్మాన్ని వదిలిపెట్టేసి పాపం చేద్దామన్న ఆలోచన వస్తుంది. వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కలిగితే మనకొద్దు, మనకి ధార్మికమైనటువంటి ద్రవ్యము చాలు. అది రూపాయ, 10 రూపాయల, 100 రూపాయల, నాకు ధార్మికంగా వచ్చినదేదో అది నన్ను, నా కుటుంబాన్ని, తరతరాల్ని నన్ను కాపాడుతుంది.
ధర్మాన్ని విడిచిపెట్టి నాకు ఏదీ వద్దు అన్న పూనిక కలుగుతుంది. అందుకని కలిబాధ మాన్ప తిరుమల కలియుగ వైకుంఠమనగ గైసేసిన మీ సలలిత కరుణా హృదయము కలలో నను మరువరాదు కజ్జదలాక్ష. మాకింత ఉపకారం చెయ్యడానికి మీరు శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం. శ్రీవైకుంఠంలో ఎక్కడో హాయిగా సంతోషంగా ఉండవలసినటువంటి మీరు వదిలిపెట్టి ఒక్క క్షణం కాలు కదపకుండా అంతసేపు అట్లాగే నిలబడి ఉండడం అంటే ఎంత కష్టం. నాకు చాలా నవ్వు వచ్చింది. నేను దేవాలయంలో నిలబడితే లోపల మంత్రపుష్పం పూర్తిగా చెప్తాం, మీరు అంతసేపు నిలబడతారా అని అడిగారు నన్ను అర్చకులు. అయ్యయ్యో, మనందరి కోసం ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన ఇలా నిలబడ్డాడో తెలీదు, కాలు కదపకుండా. ఆయన ముందు మంత్రపుష్పానికి నిలబడడం నాకు సాధ్యం కాదని నేను చెప్పనా అని నాకు నవ్వొచ్చింది ఆ ప్రశ్నకి. ఆయన కాలు కదపడు, వేలు కదపడు. తను కూర్చుంటే వచ్చిన వాళ్ళందరూ కనపడతారో కనపడరో, తన అందరికీ కనపడతాడో కనపడ్డో అని అలా నిలబడే ఉన్నాడు. వెంకటేశ్వరావతారం అలా నిలబడే ఉంటుంది. అలా నిలబడి ఎప్పుడు వచ్చిన వాళ్ళందరినీ చూస్తూనే ఉంటాడు. నేను ఒకసారి తిరుమల వెళ్ళా. నాకు చాలా ఆశ్చర్యకరమైన సంఘటన ఒకటి జరిగింది. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వస్తూ ఒక ఆయన కళ్ళు ఎత్తుకుంటున్నాడు. నేను అనుకున్నాను ఆయనకి బాగా దర్శనం అయింది, చాలా సంతోషంతో ఆనంద భాష్పాలు కారుస్తున్నాడు అనుకున్నాను. అనుకుని ఏమంటే బాగా దర్శనం అయిందా మీకు అని అడిగాను. అడిగితే ఏం దర్శనం లేండి అన్నాడు. అదేంటి ఏం దర్శనం లేండి అంటాడు, అంటే దర్శనం అవ్వలేదని ఏడుస్తున్నాడులో ఉందనుకున్నాను. అంటే ఆయన అన్నాడు, నేను అందుకు కాదండి, 5 నిమిషాలు గంట సేపు కాలు కదపకుండా ఒకేలా నిలబడు అంటే కాళ్ళు మిలికలు తిరిగిపోతాయండి. ఇన్ని సంవత్సరాల నుంచి నిలబడ్డాడంటారు. నాలాంటి పాపాత్ముడు కూడా చూడ్డానికి వీలుగా అలా నిలబడ్డాడే, ఆయనకి కాళ్ళు ఒత్తాలని ఉందండి, కాసేపు ఆ అవకాశం లేదే, నేను ఆయనకి కాళ్ళు ఒత్తలేదు, ఎంత పాపాత్ముడిని, నా కోసం ఎప్పటి నుంచి నిలబడ్డాడు అని ఏడుస్తున్నానండి అన్నాడు. నాయనన్ని ఇది నిజమైన భక్తిరా అనిపించింది నాకు. అలా నిలబడ్డాడు మహానుభావుడు. అందుకని ఆయన దయామూర్తి. కలిబాధ మాన్పడం కోసం కలియుగంలో అలా శ్రీవైకుంఠాన్ని కూడా విడిచిపెట్టి అట్లా నిలబడి ఉన్నాడు. ఆయన గొప్పతనం ఏమిటి అంటే ఆయన తత్వం ఏమిటో వ్యాసుల వారు భవిష్యోత్తర పురాణంలో చెప్పారు. చెప్తూ ఒక మాట అంటారు, ఆయన నకృతం దైవసంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజితః. వెంకటేశ్వర స్వామి వారు ఈ రూపంలోనే ఉంటారు అని చెప్పడం సాధ్యం కాదు అన్నాడు వ్యాసుడు. అదేమిటంటే మరి వెంకటేశ్వర స్వామి అంటే అట్లాగే ఉంటారు కదా, మాకు తెలిసి అలాగే ఉంటారు, మీరు అలా ఉండరంటారేమిటి అంటే ఆయన అన్నాడు, వెంకటేశ్వరుడి గొప్పతనం ఏమిటంటే నకృతం దైవసంఘైశ్చ, దాన్ని దేవతలు ఎవ్వరూ తయారు చెయ్యలేదు. నకృతం విశ్వకర్మణ, విశ్వకర్మ ఒక రాతిని తీసుకొచ్చి చెక్కలేదు. స్వేచ్ఛయా క్రీడతే తత్ర, ఆయన నేను ఇలా నిలబడతాను అని మనకి కనపడడానికి ఒక రాతిమూర్తిలా కనపడుతున్నాడు. నిజానికి అది రాతిమూర్తి కాదు. వెంకటేశ్వరుడు మీరు భవిష్యోత్తర పురాణం చదివితే ఆయన చాలా కాలం అందరితో మాట్లాడేవాడు. తొండమాన్ చక్రవర్తితో కూడా ప్రతిరోజు మాట్లాడాడు, భీముడితో మాట్లాడాడు, ఎంతమంది భక్తులతోటో మాట్లాడేవాడు వెంకటేశ్వరుడు. అట్లాంటి వాడు ఒక ప్రత్యేక సందర్భంలో మనసులో కినుక వహించి ఇక నుంచి నేను మూర్తి రూపంలో నిలబడతానని తనంత తాను కోరుకుని ఆ భంగిమ పట్టి అట్లా నిలబడ్డాడు. మిగిలిన యుగాలకి కలియుగానికి తేడా ఎక్కడొస్తుందంటే మిగిలిన యుగాల్లో భగవంతుడి యొక్క పాదమునకు చిటికిన వేలుకుండేటటువంటి గోటి పైభాగంలో ఉండే కాంతిని చూడడానికి జీవితాంత తపస్సు చేసినా సాధ్యం కాదు. శూరులు తొల్లియే విభుని శోభిత పాద నఖ ప్రభావళించేరి భవాంధకారముల చిక్కక ఉందురు వట్టి దేవునిన్ వైరముతోడనైన పిలువన్నను పంపి శుభంబు చేసి నిష్కారణమైన ప్రేమ ఇదే కంసుని పోలు సకొండు కల్గునే అంటాడు అక్రూరుడు. ఆయన చిటికిన వేలి గోటి కాంతి కనపడదు. అటువంటిది కలియుగంలో ఆయన మనకిచ్చిన అదృష్టం ఏంటంటే
ఆపాదమస్తకం పాదాల నుంచి తల వరకు నన్ను మీరు చూడండి అని అనుగ్రహించాడు. అది ఎవరూ చిక్కినది కాదు, అది సాక్షాత్తు నారాయణుడే. అది వ్యాసుడు చెప్పిన మాట. వ్యాసుడు అంటే నారాయణుడే. వ్యాసో నారాయణ స్వయం. నారాయణుని యొక్క కళావతారం వ్యాసాచార్యుల వారు. కాబట్టి అటువంటి వ్యాస భగవానుడు చెప్పాడు. ఆయన ఏం చేస్తూ ఉంటాడు అంటే స్వేచ్ఛయా క్రీడతే తత్ర. ఆయన క్రీడిస్తూ ఉంటాడు, ఆడుకుంటూ ఉంటాడు. ఎట్లా ఆడుకుంటూ ఉంటాడు అంటే ఎవరు ఆయనను బాగా ఉపాసన చేస్తూ ఉంటారో వాళ్ళు దేనిని పట్టుకుంటే దాని యందు ఆయన ప్రవేశిస్తాడు. దానిని బట్టే బహుశः ఇక్కడ బాలబాలాజీ అన్న పేరుతో ఇక్కడికి వచ్చి వెలిశాడు. అందుకే ఆయన ఏం మహావిద్వాంసుడో వేద విద్వాంసుడో పురాణ పండితుడో గొప్ప అనుష్ఠాన తత్పరుడో అవన్నీ కాదు. భక్తి వెంకటేశ్వరుడికి కావలసింది. ఎవరు భక్తితో బ్రతుకుతారో, భక్తి అంటే ఆయన ఉన్నాడన్న నమ్మకంతో ఆయనకి జవాబుదారీతనం వహించి బ్రతకడం. ఆయన చేసుకునే కొబ్బరికాయల వ్యాపారం ఏదో అందులో నాకు మిగిలిన డబ్బుల్లో కొంత పట్టుకొచ్చి వెంకటేశ్వరుడికి ఇస్తానని ప్రతిజ్ఞ చేసి ప్రతి సంవత్సరం పట్టుకెళ్ళి తిరుమలలో వెంకటేశ్వరుడికి ఇస్తుండేవారట. ఇక్కడ రామస్వామి గారని ఒక భక్తుడు. వెంకటేశ్వరుడు స్వేచ్ఛయా క్రీడతే తత్ర. ఆయన ఎందుకు ఎట్లా క్రీడిస్తాడో ఎవరికీ తెలియదు. ఆయన ఎందుకో ఇక్కడికి రావాలనుకున్నాడు. ఇక్కడికి రావడానికి ఏదో ప్రాతిపదిక వెయ్యాలి. ఆయన ఏదో జగన్నాటకం ఆడించాలి. ఎప్పుడూ లేని ఆ సంవత్సరం ఆయనకు విచిత్రమైన కోరిక పుట్టింది. వెళ్ళి స్వామివారి పాదాల మీద డబ్బులు పెడతానన్నాడు. అంటే అర్చకులు అన్నారు అట్లా పెట్టని, ఇక్కడ హుండీ ఉంది అందులో వేయమని ఉంటుంటారు బహుశా నేను అనుకోవడం. ఎందుకంటే మరి సాధారణంగా జరిగేది అదే కాబట్టి అంతకన్నా వాళ్ళకి భిన్నాభిప్రాయం ఏముంటుంది, అందరికీ ఏం చెప్తారో అదే వాళ్ళు చెప్పుంటారు. పాపం అయ్యా పట్టుకెళ్ళి హుండీలో వేయండి అన్నారు. ఆయనకి విచిత్రం ఏంటంటే ఆయన పాదాల మీద పెట్టాలన్నది. ఆ కోరిక తీరలేదని ఆయనకి చాలా ఆక్రోశం కలిగింది. ఆ ఆక్రోశము భగవంతుడి పాదాల మీద పెట్టలేకపోయాను. ఇది చాలా ఆర్తి. ఆ ఆర్తితో ఆయన పడుకున్నాడు. ఎలా తీరుతుంది ఆ కోరిక అంటే అప్పుడు స్వప్నంలో దర్శనమిచ్చాడు. అది స్వేచ్ఛయా క్రీడతే తత్ర. అది వ్యాసుడు చెప్పింది. నేనే మీ ఊరు వస్తాను లేవోయ్ అక్కడ ఇద్దువుగాని పదన్నాడు. మా ఊరు వస్తానన్నాడు కదా, కల కదా, నిజమేనా అండి, అవుతుందా అండి, అక్కడికి వెళ్ళి వాళ్ళని అడుగుదామా ఇక్కడికి వెళ్ళి వీళ్ళని అడుగుదామా అని ఆయన అనలేదు. అది నమ్మకం అంటే. నాకు వెంకటేశ్వరుడే చెప్పాడు అన్నాడు. ఆయన కొండ దిగి వచ్చేసాడు. వచ్చేసి మళ్ళీ ఈ ఊరు వచ్చేసాడు. ఆయన కొబ్బరికాయల వ్యాపారం, ఆయన గది, ఆయన వ్యవహారం. వెళ్ళి చూస్తే ఆ కొబ్బరికాయల్లో వెంకటేశ్వర స్వామి వారు దర్శనమిచ్చారు. అదే కదా ఇక్కడెక్కడ దగ్గరలో ఇల్లు ఉంది, ఆ ఇంట్లో ఒక గదిలో ఉంటుంది అని నేను దీనికి సంబంధించిన స్థల పురాణంలో చదివాను. ఇవాళ వెళ్ళలేకపోయాను అనుకోండి. అక్కడ లభించారు అని. ఆ తర్వాత అక్కడికి వచ్చే భక్తుల తాకిడి తట్టుకోలేక ఇక్కడ ఒక దేవాలయ నిర్మాణం చేయాలి అని ఆయన సంకల్పం చేస్తే ఇంత గొప్ప దేవాలయం వచ్చింది. వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతి ఏమిటి? భక్తులు ఇచ్చిన డబ్బుతో ఆయన ఏం చేస్తాడు అంటే ఆయన సంతోషంగా స్వీకరిస్తే వచ్చిన వాళ్ళందరినీ నా కోసం వచ్చారని చెప్పి నా ఇంటికి నా కొడుకులు, కోడళ్ళు, కూతురు, అల్లుడు, మనవలు, ముని మనవలు, ఎంత నా సంసారం పెరిగిపోయి అంతమంది వస్తే ఇంత పెద్ద భోజనాల వల్ల చేయించుకున్నందుకు ఇవాళ నాకు సంతోషంగా ఉంది. 8 కుర్చీలు చేయించాను. ఎప్పుడు నేను మా ఆవిడ అటు అది ఇటు నేను కూర్చొని తినడమే. ఎందుకని? కొడుక్కి ఉద్యోగం హైదరాబాద్ వెళ్ళిపోయాడు, కూతురు అల్లుడు హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఉండేవాళ్ళు ఎవరు, తినేవాళ్ళు ఎవరు? ఇద్దరం కలిపి రోజు ఇంత అన్నపు గిన్నె. ఎప్పుడైనా మా ఆవిడ 2 షేర్ల బియ్యపు అన్నం వండి 2 కేజీల కూర వండి ఇంత పచ్చడి చేసి ఆ బల్ల మీద పెడితే బల్ల చుట్టూ ఇంతమంది కూర్చుని నాన్నమ్మ ఇంకా వేయి, అత్తయ్య గారు ఇంకా వేయండి, అమ్మ ఇంకా పెట్టు, అమ్మమ్మ ఇంకా పెట్టు అని అందరూ తింటూ ఉంటే ఆ రోజున ఇంటి యజమానిగా నాకు ఎంత సంతోషం. అట్లా ఇక్కడ ఇంటి పెద్దగా నిలబడ్డాడు. అందుకని బహుశా ఆంధ్రదేశంలో ఎక్కడా లేని అన్నదానం ఇక్కడే మొదలైంది. అంటే వెంకటేశ్వరుడు ఎంత ప్రీతి చెందాడో. నాతో జగ్గారావు గారని నాకు బాగా సన్నిహితులు, మా గోశాల కార్యదర్శి గారు, ఆయన నాతో వస్తూ నాకు ఒకటి చెప్పారు. పూర్వం మేము చిన్నప్పుడు వచ్చేవాళ్ళం అండి, ఇక్కడ బూరి కూడా పెట్టేవారు భోజనంలో. ప్రతిరోజు బూరి పెట్టేవారండి. బూరితో భోజనం పెట్టడం అంటే ఏంటి? అక్కడ కళ్యాణం ఉందని గుర్తు. కళ్యాణం అంటే పెళ్ళి అవ్వడం కాదు.
కళ్యం సుఖం అనయతి ప్రాపయతి ఇది కళ్యాణం అని వ్యుత్పత్తి. ఎక్కడికి వెళ్ళి పదార్థము తిన్న కారణం చేత ప్రసాదానుభవము చేత పాపము తొలగిపోయి దుఃఖము తొలగి సుఖము సంప్రాప్తమవుతుందో అది జరిగిన చోటికి కళ్యాణస్థానమని పేరు. అంటే ఇది కళ్యాణస్థానమైంది. అంత గొప్ప అన్నదానం జరిగింది. ఇప్పుడు స్థల పురాణం ఎందుకు వచ్చింది? భవిష్యోత్తర పురాణంలో లేదు ఈ క్షేత్రం గురించి. కానీ స్థల పురాణం ప్రామాణికమని ఎందుకంటారంటే అక్కడ లేకపోయినా భగవంతుడు చిత్ర విచిత్రమైన లీలలు చేసి ఎప్పుడు ఎక్కడ ఎట్లా ప్రకాశిస్తాడో ఎవరికి తెలుసు. ఇక్కడ ఇంటి పెద్దగా అందరికీ అన్నం పెట్టాడు. తన అన్నం ఎవరి చేతిలో తింటాడు? అమ్మ పెట్టిన గోరు ముద్దలు తింటాడు. అందుకని ఇక్కడ 2 రూపాలు ధరించాడు. ఇప్పుడు నేను పెద్దవాడిని అయిపోయానండి అన్నాను అనుకోండి, నాకు షష్ఠి పూర్తి అయిపోయిందండి అన్నాను అనుకోండి, నేను బాలుణ్ణి కాదు, నేను 3వ క్లాస్ చదువుకుంటున్నానండి, నాకు 10 ఏళ్ల వయస్సు అన్నాను అనుకోండి, నాకు షష్ఠి పూర్తి అవ్వలేదు. 2 సత్యాలే కదా. అంతేగాని నాకు షష్ఠి పూర్తి అయిపోయింది కానండి నేను 10 ఏళ్ల బాలుణ్ణి అంటే 2 విరుద్ధం. కానీ భగవంతుడి ఒక్కడి విషయంలో మాత్రం విరుద్ధాలు అన్వయం అవుతాయి. భగవంతుడు ఎక్కడో ఉన్నాడు 7 కొండల మీద అనిపిస్తుంది. నిజానికి ఆ భగవంతుడు ఎక్కడున్నాడు? ఆ లోపల మంత్రపుష్పం చెప్తూ ఏం చెప్పారు? నాభ్యాము పరితిష్టతి. బొడ్డులో చిటికిన వేలు పెట్టుకుని పైకి బొటన వేలు పెడితే ఎక్కడ బొటన వేలు తగులుతోందో అక్కడ ఒక పద్మం కిందకి వంగి ఉంది. నీవారస్సూకవత్తన్వీ పీతాభా స్వత్యనూపమా. వడ్డుగింజ యొక్క ముళ్ళు పెట్టి గీరుకుంటే ఎలా గీరుతుందో అంత ములుకు రూపంలో ఇక్కడ ప్రకాశిస్తున్నాడు. అటువంటి జ్వాలమాలాకులంభాతి, దాని చుట్టూ పెద్ద ప్రకాశం వెలుగుతోంది. అది ఊర్ధ్వమూలమధశాయి, పక్కకి కిందకి ముందుకి వెనక్కి ఆ కాంతి శరీరం అంతా కొడుతోంది. ఆ కాంతి చేత కన్ను పనిచేస్తోంది, చెవి పనిచేస్తోంది, ముక్కు పనిచేస్తోంది, నోరు పనిచేస్తోంది. నాణ్య పంధాయ నాయ విద్యతే. ఎలా తెలుసుకుంటావు భగవంతుణ్ణి? ఇక్కడే ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావా? కాదు, నీలో ఇక్కడ కూడా ఉన్నాడు. అది నీకు ఏనాడు తెలుస్తుందో అనుభవం అవుతుందో అప్పుడు యథార్థానికి నీ జన్మ ప్రయోజనం పూర్తయింది. జ్ఞానాద్దేవత కైవల్యం. ఆ జ్ఞానము చేత కైవల్యమును పొందుతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడు? 2 విరుద్ధములు. తిరుమలలో ఉన్నాడన్నవాడు ఇక్కడే ఉన్నాడు, అంత దూరంలో ఉన్నవాడు ఇంత దగ్గరలో ఉన్నాడు. నమో నేధిష్టాయ ప్రియతవద్ అవిష్టాయ చ నమో నమో వర్షిష్టాయ త్రినయచ అవిష్టాయ చ నమో నమో క్షోధిష్టాయ స్మరహర మహిష్టాయ చ నమో నమ సర్వస్మైతే తదిదమితి సర్వాయ నమ అంటాడు మహానుభావుడు ఆ పుష్పదంతుడు శివమహిమ్నా స్తోత్రంలో. ఆయనంత దూరంగా ఉండేవాడు లేడు, ఆయనంత దగ్గరగా ఉండేవాడు లేడు, ఆయనంత వృద్ధుడు లేడు, ఆయనంత బాలుడు లేడు. మీరు పురాణాన్ని పరిశీలిస్తే మంచి యవ్వనంలో ఉండగా ఆయన తల్లిగారైనటువంటి వకుళమాతకి కనపడ్డారు. వకుళమాత అప్పుడు ఆయనకి శ్యామాకధాన్యం వండి అన్నం పెట్టి పెంచుతూ ఉండేది. పద్మావతి కళ్యాణం నీ ఆధ్వర్యంలో జరగాలి, నువ్వే పెద్దరికం వహించాలి అని కోరితే ఆవిడే వెళ్ళింది ఆకాశరాజు దగ్గరికి. ఎందుకు వెళ్ళింది అంటే ఆవిడ గత జన్మలో యశోదగా ఉండగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కళ్యాణాలన్నీ పూర్తయిపోయాయి. మధురా నగరానికి వెళ్ళిన తర్వాత అప్పుడు యశోద వెళ్ళి అడిగింది, మనస్సీదతి మే కృష్ణ తవ కళ్యాణ వీక్షణే దర్శయస్వ రమానాథ జగదానందకారక అంది. కృష్ణ, చిన్నతనంలో బాల్యక్రీడలన్నీ నా దగ్గర జరిగాయి, నా దగ్గర పెరిగావు, నా పాలు తాగావు, నేను పెట్టిన అన్నం తిన్నావు, కానీ నేను ఒక్క కళ్యాణం చూడలేదు. కళ్యాణాలన్నీ దేవకీ వసుదేవులు చూశారు. నా కొరకు ఇంకొక కళ్యాణం చేసుకోమని అడిగింది. అడిగితే ఆయన అన్నాడు, అమ్మ ఈ అవతారంలో కళ్యాణాలు అయిపోయాయి, అవి సరదాగా చేసుకునేవి కావు. భగవంతుడు ఏదైనా చేస్తే ఎప్పుడో గతంలో ఇచ్చిన ప్రమాణాన్ని పూర్తి చేస్తాడు. నేను నీ కోసం కలియుగంలో ప్రజల కోసం వెంకటేశ్వరుడిగా వస్తాను కలియుగంలో, అప్పుడు నువ్వు వకుళమాతగా వస్తావు. నందుడు నా యందు ఐక్యమైపోతాడు, నువ్వు మాత్రం ఐక్యం కావు. నువ్వు వకుళమాతగా మళ్ళీ తల్లిగా వస్తావు. వచ్చినప్పుడు నువ్వు నాకు అన్నం వండి పెడతావు, నువ్వు పద్మావతి పరిణయానికి పెద్దరికం వహిస్తావు. అందుకే వెంకటేశ్వర స్వామి తరపున పెద్దరికం ఎవరు వహించారు అంటే వకుళమాత వహించింది, యశోదాదేవి ఆవిడ. అందుకే
అమ్మకి అన్నం పెట్టాలా, అమ్మ చేతి అన్నం మనం తినాలా అంటే అమ్మకి అన్నం పెట్టాను అనడం మహాపాపం. అమ్మకి మనం అన్నం పెట్టడం ఏంటి? అమ్మకి 96 ఏళ్ళు వచ్చినా ఇప్పటికీ నేను మా అమ్మ చేతి అన్నం తింటున్నానండి అన్నవాడెవరో ఆయన అదృష్టవంతుడు. అమ్మ చేతి అన్నం తినాలి. అందుకే ఇప్పటికీ తిరుమలలో వకుళమాత ఎక్కడుంటుంది అంటే వెంకటేశ్వర స్వామి వారికి ఆనంద నిలయంలోకి తీసుకెళ్లి నివేదనలు చేసే వంటలు జరుగుతూ ఉంటాయి. అక్కడ గోడకి కన్నం ఉంటుంది. ఆ కన్నం ఎదురుగుండా కూర్చుని వంటలన్నీ ఆవిడ పరిశీలిస్తూ ఉంటుంది. కొడుక్కి సరిగ్గా వండుతున్నారా వండట్లేదా అని చూస్తూ ఉంటుంది ఆవిడ. అంటే తల్లి మనస్సు. వకుళమాత ఆయన తల్లి. ఆయన యవ్వనంలో కనబడ్డాడు వెంకటాచలంలో, బాలుడిగా కనపడలేదు. కృష్ణుడిగా యశోదతో కలిసి బాల్య క్రీడలన్నీ చేశాడు. ఆవిడ దగ్గర నవనీత చౌర్యం చేశాడు, స్తన్యపానం చేస్తూ విశ్వరూప సందర్శనం చేయించాడు, మృద్భక్షణం మట్టి తింటూ తింటూ నోట్లో విశ్వరూపం చూపించాడు. ఏమీ తెలియని వాళ్ళ చిన్న పిల్లాడు నిజంగా ఎలా ఆడుకుంటాడో అమ్మతో, అంత పరిపూర్ణావతారమైన కృష్ణుడు అమ్మతో పిల్లాడిగా అలా ఆడుకున్నాడు. ఆఖరికి ఎంత ఆడుకున్నాడు అంటే అమ్మ అన్నం పెడితే తినకపోతే ఒరే నువ్వు తింటలేదు కాసేపు ఆగి రాత్రి మాధవ కబలం తల్లి అని వచ్చేవారు మా చిన్నతనంలో. రాత్రి భోజనాలు అయిపోయిన తర్వాత వచ్చి మాధవ కబలం తల్లి అంటే మిగిలిపోయింది పట్టుకెళ్ళి మా అమ్మగారు వాళ్ళ జోలిలో వేస్తుండేవారు. వాళ్ళు ఊరి చివరికి వెళ్ళి పెద్ద చెట్టు కింద పెట్టుకుని అవి తింటూ ఉండేవారు. వాళ్ళు రాత్రి వస్తే మాకు భయం చిన్నప్పుడు. కృష్ణుడికి కూడా అంతే. ఆ మాధవ కబలం తల్లి అని వాళ్ళు వస్తారేమోనని భయం. ఉత్తినే నటన. ఆయనకి భయం ఏమిటి? ఆయనే భయకృత్ భయనాశన. భయం సృష్టించేవాడు ఆయనే, భయం పోగొట్టేవాడు ఆయనే. ఆయనకి భయం ఏమిటి? భయం నటించాడు. అమ్మ అన్నం పెడితే తినకపోతే యశోదంది ఒరే కాసేపు ఆగి మాధవ కబలం తల్లి అని బిచ్చగాళ్ళు వస్తారు, నిన్ను తీసుకెళ్ళి వాళ్ళ పాత్రలో పడేస్తాను. వాళ్ళు నిన్ను పట్టుకుపోతారు ఊరి చివరికి. పట్టుకుపోయి అక్కడ నిలబెట్టి పాత్ర విప్పి గుడ్డ విప్పి అందులో ఉన్న పదార్థాలు వాళ్ళు తింటుంటారు. అప్పుడు నీకు ఆకలేస్తుంది. అప్పుడు నువ్వు ఆకలిస్తే నోరు మోయి అని వాళ్ళు నీకేం పెట్టరు. అప్పుడు ఎడుద్దు గారి అమ్మ పెడితే తినలేదని అంది. ఉత్తినే కథ ఏదో భయపెడదామని. ఇంతలో నిజంగానే ఎవరో వచ్చి మాధవ కబలం తల్లి అన్నాడు. వచ్చిన వాళ్ళని రిక్తహస్తాలతో పంపకూడదని ఏదో కొంత పదార్థం ఆయన జోలులో వేద్దామని యశోద వెడుతోంది. వెడుతుంటే ఏదో భయపడిపోయిన వాళ్ళలాగా నిజంగా అమ్మ తీసుకెళ్ళి తనని బిచ్చగాళ్ల పాత్రలో వేసేస్తుందేమోనని భయపడిపోయిన వాడిలా ఆయన అమ్మని వెనక నుంచి గట్టిగా పట్టేసుకుని చీరలో తలకాయ పెట్టేసి అమ్మ నన్ను తీసుకెళ్ళొద్దమ్మా, బిచ్చగాళ్ల పాత్రలో వేసేయద్దమ్మా, నేను అన్నం తింటానమ్మా అని దొంగ ఏడు పేడుస్తున్నాడు. భిక్షులు ఒత్తురు ఎచ్చిన భిక్షాపాత్రమున వైచి బెగడించి నిన్ను శిక్షింతురని చెప్పిన భిక్షులగని తల్లి కనియు భీతిల్లు నృప అంటారు పోతన గారు భాగవతంలో. అన్ని లీలలు చేసి అంత ఆడుకున్నాడు యశోదతో. కానీ వెంకటేశ్వర స్వామి వారిగా కొడుకుగా వచ్చినప్పుడు బాలుడిగా ఆవిడికి కనపడలేదు, యవ్వనంలో కనపడ్డాడు. బహుశా ఆవిడ అడిగిందేమో, స్వామి నువ్వు నాకు ఈ అవతారంలో యవ్వనంలో కనపడ్డావు, ఈ అవతారంలో కూడా చిన్న పిల్లల్లా కనపడితే నీకు అన్నం పెట్టాలనుందయా, నాకు మళ్ళీ గోరుముద్దలు తినిపించాలి అని అడిగుంటుంది. అమ్మ నేను పెద్దరికం వహించి అందరికీ అన్నం పెట్టి అన్నదానానికి మొట్టమొదటి గొప్ప క్షేత్రం అన్న పేరు అప్పనపల్లికి తెచ్చాను. అక్కడ అన్నం బాగా ఉంటుంది. అక్కడ నేను పెద్దరికంతో అందరికీ అన్నం పెడతాను, నీ దగ్గరే పిల్లవాడిగా అన్నం తింటాను, అందుకని నువ్వు అప్పనపల్లి రా అని బకుళమాతని ఇక్కడికి తీసుకొచ్చి ఉంటాడు. అందుకని ఆయన అందరికీ అన్నం పెట్టాడు, తను మాత్రం చిన్నపిల్లాడిలో కూర్చుని అమ్మ దగ్గర అన్నం తిన్నాడు. అమ్మ ముచ్చట బాలుడిగా తీర్చిన బాలాజీ కాబట్టి బాలబాలాజీ క్షేత్రం అయింది. అంటే భగవంతుని యొక్క విరుద్ధ తత్వములను నిరూపణం చేసిన క్షేత్రం అది. స్థల పురాణముల ద్వారానే తెలుస్తుంది. స్థల పురాణములు వ్యాసకృతం కావు కాబట్టి తప్పనడానికి వీల్లేదు. దాన్ని చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారంతటి వారు అంగీకరించి చెప్పారు, స్థల పురాణాన్ని ఆదరించవలసిందే అని. కాబట్టి అంతటి మహానుభావుడు వెంకటరమణుడు. ఈ క్షేత్రం అప్పుడు ఎంత గొప్ప క్షేత్రం! వెంకటేశ్వర స్వామి వారు తల్లిగారు ఇక్కడ ఉంటే లక్ష్మీదేవి పరుగు పరుగున నిత్యానపాయని కాబట్టి ఇక్కడికే వస్తుంది. ఆమె ఆయనతోనే ఉంటుంది. అంటే అంత ప్రసన్నుడై ఉంటాడు. బాలుడిగా ఉండుట అన్న మాటకు అర్థం ఏమిటంటే చాలా తొందరగా తప్పుని మరిచిపోయేవాడెవరో ఆయన బాలుడు.
నేను కూర్చుని మా ఇంట్లో ఎవరో నా దగ్గరికి వచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్నాను అనుకోండి, నా మనవడు వచ్చి పక్కన నిలబడి తాతగారండి 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 బత్తాయి పండు అలవండి అన్నాడు అనుకోండి, నోరు పోయి కసేపో అవతలకి అని కోడల్ని పిలిచి అమ్మ వీడిని లోపల తీసిపో, మాట్లాడుతుంటే వచ్చి బత్తాయి పండు అలవమంటాడు అన్నాను అనుకోండి, వాడు ఏడుస్తూ పోతాడు. ఆ వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ఎరా బత్తాయి పండు అలవమందాం, ఇందాక ఏది బత్తాయి పండు అన్నాను అనుకోండి, మా అమ్మ ఒలిచిపెట్టింది ఇదిగో తింటున్నాను అన్నాను అనుకోండి, దా అని నేను వాడిని తొడ మీద కూర్చోబెట్టుకుని ఆ తొక్క తీసి గింజలు తీసేసి ఆ ముత్యాలు తీసి వాడితో తినిపిస్తున్నాను అనుకోండి, ఇందాక నన్ను తిట్టారు కదా అని మనసులో పెట్టుకుని ఊరికే నా మీదేం అలగడం, వెంటనే మర్చిపోయి తాతగారు అని ఎంతో సంతోషంగా తిని ఆడుకుంటాడు. బాలురు తొందరగా మరిచిపోతారు, తప్పులు మనసులో పెట్టుకోరు, కోపం ఉండదు వాళ్ళకి, వెంటనే మరిచిపోతారు. అసలు వెంకటేశ్వర స్వామి గొప్పతనం ఏమిటంటే మన తప్పులు మరిచిపోయి మనని ఉద్ధరించడం. దానికి తోడు ఇక్కడ బాలబాలాజీగా ఉన్నాడు కాబట్టి మరింత తొందరగా మరిచిపోయి ఆదరిస్తాడు. అప్పుడు ఆ క్షేత్ర ప్రశస్తి ఎంత గొప్పదై ఉంటుంది. అంత గొప్ప క్షేత్రం అప్పనపల్లి క్షేత్రం. ఈ క్షేత్రం ఇంత గొప్పది. మూల విరాట్ మాత్రం వెంకటాచలంలో ఎలా ఉంటాడో అలాగే ఉన్నాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పుష్పముల చేత అలంకృతమైపోయి నేను పూర్తిగా చూడలేకపోయాను, కానీ అదే మూర్తి అని నాకు ఇంచుమించుగా చూస్తే అనిపించింది. ఆ మూర్తి అట్లాగే ఉండడం కూడా మీతో నేను మనవి చేశాను కదా, అది ఎవరో చెక్కినది కాదు, దేవతలు నిర్మాణం చేసింది కాదు. వెంకటేశ్వర స్వామి తనంత తానుగా భంగిమ పట్టి నించున్నారు. అలా ఎందుకు నించున్నారు అన్నదానికి ఒక మాట చెప్తారు. పద్మాసనస్థయౌ పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు జనులకు తన చరణములే గతియని దక్షిణకరము పాదములు చూప నా చరణాంబుజములు నమ్మిన వారలకు ఈ భవాంబోధి కటిదగ్నమగునటంచు వామహస్తంబు కటిభాగముల నుంచి చూపరులకు సంకేతించుచుండ పరమ పావన శేష పర్వతము మీద అలరు ఆనంద నిలయమందునను నిలిచి దివ్యమంగళ విగ్రహం దవ్యయుండు భక్తవరదుండు శ్రీవేంకటేశ్వరుడు వేట్క అంటారు. వేట్క అంటే వేడుకతో, తనంత తానుగా. ఎవరు ఆయన్ని మీరు ఇలా నించోండి అని అడగలేదు, ఆయనే అట్లా నించున్నాడు. ఆ భంగిమ ఆయన అట్లా పట్టాడు. ఎందుకు పట్టాడు అంటే పద్మాసనస్థయౌ పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు. వెంకటాచలంలో పక్కన అమ్మవారు ఉండదు. అమ్మవారు ఉండకుండా వక్షస్థలంలోనే వ్యూహలక్ష్మి అంటారు. వక్షస్థలంలోనే ఉంటుంది అమ్మవారు. ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాస రసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం అంటారు. అమ్మవారు అన్న మాటకు అర్థం ఏమిటంటే వాత్సల్య స్వరూపిణి. వైష్ణవంలో వేదాంత దేశికులని ఒక మహాపురుషులు ఉన్నారు. ఆయన వేదాంత దేశికులు అమ్మవారి మీద శతకం చేశారు. ఆ శతకంలో ఆయన అమ్మవారిని ఏ పేరు పెట్టి పిలవాల, దయాశతకము అన్న పేరుతో చేశారు. ఆయన అమ్మవారు అంటే దయా, కారుణ్యమూర్తి, వాత్సల్యము. వాత్సల్యము అన్న మాట ఎక్కడి నుంచి వచ్చింది అంటే వత్స అన్న మాటలోంచి వచ్చింది. వత్స అని దేన్ని పిలుస్తారంటే రెండింటిని పిలుస్తారు. ఒకటి గురువుగారు శిష్యుణ్ణి పిలిచినప్పుడు ఒరే వత్స ఇలారా అంటారు. రెండు గోవత్సము, ఆవు దూడని గోవత్సం అంటారు. ఆవు మాంసాహారి కాదు, అయినా తన కడుపులోంచి దూడ పుట్టినప్పుడు ఒళ్ళంతా మావి మాంసం పట్టి ఉంటే తన నాలుకతో నాకి మాంసాన్ని దూడని శుభ్రం చేస్తుంది. మావిని నాలుకతో నాకి దూడని శుభ్రం చేసిన ఆవులా అమ్మవారు కూడా మనకి ఎన్ని పాపములు పట్టి ఉన్నా కూడా పాపములన్నింటినీ కూడా దయతో క్షమించగలిగిన వాత్సల్య స్వరూపిణి. ఆమె వక్షస్థలంలో ఉంటుంది. మీరు చూడండి, లోకంలో ఎవరైనా భార్యని తీసుకెళ్ళి గుండెల్లో కట్టుకుని తిరిగాడు అనుకోండి, ఏ ఉత్తరీయంలోనో ఆవిడని కూర్చోబెట్టుకుని ఉత్తరీయం మెడక బిగించుకుని ఏ సభకో వెళ్ళాడు అనుకోండి, చూసిన వాళ్ళు నవ్వరు. ఎంత ప్రేమ ఉంటే మాత్రం భార్యను అలా తిప్పుకు తిరగడం ఏమిటని. మరి గుండెల్లో పెట్టుకోవడం ఏమిటి అంటే, మీకు వాడికి దయలేదండి అంత తప్పు చేశాడు అని చెయ్యి చూపించరు, వాడికి దయలేదండి అని మోకాలు చూపించరు, వాడికి దయలేదండి అని గుండెలు చూపిస్తారు. వెంకటేశ్వర స్వామి వక్షస్థలంలో అమ్మవారుంది అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయన గుండెల నిండా వాత్సల్యమే.
అంత ప్రేమ, అంత దయ కలిగినటువంటి వాడు. అందుకే పాపములను క్షమిస్తున్నాడు ఆయన. పాపములన్నీ ఎక్కడ పుడతాయి? తలలో పుడతాయి. తలని ఖండించకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే, పాపములకు నివాస స్థానములైన ఆలోచనలు శిరసు నుండి ఉద్భవిస్తే రెండు చేతులు చేస్తున్నాయి. ఈశ్వర క్షమించు, అజ్ఞానినామయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే, క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణే. ఈ తలలో వచ్చిన పాపపుటాలోచనలన్నీ రెండు చేతులతో చేశారు. క్షమించమని రెండు చేతులు జోడించి తల వంచితే పూర్వయుగాల్లో శిరస్సు తీసేశారు. ఈ యుగంలో శిరస్సు తీయకుండా శిరోజములను తీసేస్తున్నారు. వెంట్రుకలను మాత్రమే తీస్తున్నా, నిప్పి పెట్టకుండానని కేశఖండనము. అందుకని ఇది కళ్యాణకట్ట, క్షవరశాల కాదు. పాపములను వెంట్రుకల రూపంలో తీసేసి, ఇకపైన నువ్వెప్పుడు పాపమునందు అనురక్తి పొందకు, నా పాదములు నమ్మి ఉండు, రక్షింపబడతావన భయం ఇస్తున్నాడు. అందుకని ఆయన యొక్క వక్షస్థలంలో అమ్మవారు ఉన్నది అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఆయన హృదయమంతా కూడా వాత్సల్యముతో నిండిపోయినది అని గుర్తు. కాబట్టి పద్మాసనస్థయౌ పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు, జనులకు తన చరణములే గతియని దక్షిణకరము పాదములు చూప. ఈ కలియుగంలో కలిపురుషుడి యొక్క ఉద్ధతిని తట్టుకోవాలి అంటే నా పాదములు నమ్మండి అని కుడి చేతితో పాదములు చూపిస్తున్నాడు. పాదములు నమ్మండి అన్న మాటకు అర్థం ఏమిటంటే, నేను ఎలా నడిచి చూపించానో, ఏ ధర్మాన్ని పట్టుకోమని చెప్పానో అదే మీరు కూడా ఆచరించండి. రాముడిగా మీకు ధర్మాన్ని చూపించడానికి నేను ఏది ఆచరించి చూపించానో అదే మీరు కూడా ఆచరించండి అని చెప్పడానికి, పాదముల యందు భక్తిని పొందండని కుడి చేతిని చూపిస్తున్నాడు. ఎవరు తన పాదముల యందు భక్తి కలిగి ఉన్నారో వాళ్ళకి ఈ సంసార సముద్రము కలియుగంలో నడుములోతే తప్ప వాళ్ళు మునిగిపోరు అని చెప్పడానికి, వామహస్తంబు కటిభాగమున నుంచి జనులకు సంకేతించుచుండ ఎడమ చెయ్యి ఆ నడుం మీద పెట్టుకొని అందరికీ కూడా నిరూపణం చేస్తూ, పరమ పావన శేష పర్వతము మీద, ఆ పరమ పవిత్రమైనటువంటి శేషాచల పర్వతంలో అలరు ఆనంద నిలయమందునను నిలచి, ఆ విమానానికి ఆనంద నిలయ విమానం అని పేరు. ఒక్కొక్క విమానానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. శ్రీరంగంలో ఉన్న విమానానికి ప్రణవాకార విమానం అని పేరు. కాంచీపురంలో వరదరాజస్వామి వారి యొక్క విమానానికి పుణ్యకోటి విమానం అని పేరు. తిరుమలలో విమానానికి ఆనంద నిలయ విమానం అని పేరు. అంటే పుణ్యకోటి విమానము అన్న మాటకు అర్థం ఏమిటంటే, అక్కడికి వెళ్ళి ఏదైనా పుణ్యం చేస్తే కోటి పర్యాయములు చేసిన ఫలితం వస్తుంది. ప్రణవాకార విమానం అంటే శ్రీరంగంలో విమానాన్ని దర్శనం చేసినటువంటి వాడికి ప్రణవము యొక్క తత్వము అర్థమై మోక్షమును పొందుతాడని. అట్లాగే ఆనంద నిలయ విమానం, ఆనందము జన్మలక్ష్యము మనుష్యుడికి. అది ఊర్ధ్వముఖ చలనం చేస్తేనే వస్తుంది. అందుకే మిగిలిన ప్రాణులు భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగా పెరుగుతాయి. కుక్కుందనుకోండి, అడ్డంగా పుడుతుంది, అడ్డంగా పెరుగుతుంది. పిల్లి అడ్డంగా పుడుతుంది, అడ్డంగా పెరుగుతుంది. మనిషి అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతాడు. అంటే నువ్వు సత్యధర్మములను పట్టుకొని ఊర్ధ్వముఖ చలనం చెయ్యాలి. పైకెక్కాలని చెప్పడానికి కొండ మీద ఉంటాడు. 7 కొండలు ఎక్కితే 7వ కొండ మీద దాటిన తర్వాత ఆనంద నిలయ విమానంలో ఉంటాడన్న మాటకు అర్థం ఏమిటంటే, 7 భూమికలు దాటిన తర్వాత అష్టాంగ యోగంలో 8వదైనటువంటి సమాధి స్థితిలో కలిగేటటువంటి ఆనందం ఏదుందో అది సాధన చేత పొందాలి. అదేమిటో నీకు నేను చూపిస్తానని చెప్పడానికి ఆనంద నిలయ విమానంలో ఉన్నాడు. అందుకే ఆనంద నిలయంలో ఏమవుతుంది అంటే, మీరు తెలిసి కానీ తెలియక కానీ ఆనంద నిలయ విమానంలో వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసినప్పుడు మనసు, వాక్కు, కర్మ 3 కూడా ఒకే గీతలోకి పడిపోతాయి. సాధారణంగా మనం మనసుతో ఏదో ఊహ చేస్తూ, మనసులో వీడు పరమ దుర్మార్గుడు, వీడు వచ్చాడేమిటి పొద్దున్న అనుకుంటూ ఉంటాడు. పైకి నోటి మాటతో అబ్బా చాలా సంతోషం అండి పొద్దున్నే మీరు రావడం రండి అంటాడు. మనసు ఒకటి, వాక్కు ఒకటి, చెప్పేదొకటి, చేసేదొకటి. మనసు, చేసే పని, చెప్పే మాట 3 ఏకీకృతము కావు. ఈ 3 ఏకీకృతమైతే ఆనందము ఉద్భుతమవుతుంది. ఆకుపచ్చని తమలపాకు, నల్లని వక్క, తెల్లని సున్నం కలిస్తే ఎర్రని రంగు వచ్చినట్టు ఈ 3 కలిస్తే అందులోంచి ఎరుపు రంగు తాంబూలంలో ఎట్లా వచ్చిందో అట్లా
త్రికరణములు ఏకీకృతమవితే దానిలోంచి ఆనందము ఉద్భుతమవుతుంది. ఆ ఆనందము ఉద్భుతమవుతుందని చెప్పడానికి, దాని రుచి ఏమిటో చూపించడానికి ఆనంద నిలయ విమానంలోకి వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారిని చూడగానే మనకి తెలియకుండానే మన మనసంతా ఆయన వైపు లాగబడుతుంది. మన మనసు ఆయన దగ్గర పెట్టడం కదా, ఆయన మన మనసు లాగుతాడు. మనకి తెలియకుండా గోవింద 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 అని నోటి వెంట మనసులో ఆయన నామం వస్తుంది. మన ప్రమేయం లేకుండా రెండు చేతులు కైమోడ్చి నిలబడతాం. అప్పుడు లోపల కలిగేటటువంటి గొప్ప భావము ఆనందము. అటువంటి ఆనంద నిలయ విమానమునందు ఉంటాడు. కాబట్టి ఆయన పరమ పావనశేష పర్వతము మీద అలరు ఆనంద నిలయమందునను నిలచి దివ్యమంగళ విగ్రహం అవ్యయుండు. ఆయన ఒకనాడు ఉండి ఒకనాడు లేనివాడు కాడు, నిత్యుడు, అచ్యుతుడు. అటువంటి పరమాత్మ దివ్యమంగళ విగ్రహుండు. ఆయన శరీరంలో ఏ అవయవం వంక, ఏ అంగ ప్రత్యంగముల వంక చూసినా ఇక చూపు తిప్పుకోలేరు. శుక్రవారం అభిషేకం చేసేటప్పుడు చిన్న బట్ట కట్టుకున్నా అంత అందంగా ఉంటాడు. గురువారం నాడు అన్నీ తీసేసి ఊర్ధ్వపుండ్రాలు కూడా తగ్గించేసి పువ్వులతో పంచకట్టినా అంత అందంగా ఉంటాడు. అలంకారం అంతా చేసి నిలబెట్టినా అంత అందంగా ఉంటాడు. ఎట్లా చూసినా మనసుకి అంత సౌందర్యమూర్తిగా నిలబడి ఉంటాడు. కాబట్టి అలరు ఆనంద నిలయమందునను నిలచి దివ్యమంగళ విగ్రహం అవ్యయుండు. అటువంటి దివ్యమంగళమూర్తి అయినటువంటి ఆ శ్రీవేంకటే అట్లా నిలబడినటువంటి మహానుభావుడు. అందుకని స్రగ్భూషాంబరహీతీనాం సుషమావహమూర్తయే సర్వార్తిశమనాయాస్తు వెంకటేశాయ మంగళం. దయామృత తరంగిణ్యాస్తరంగైరివ శీతలై అపాంగై సించతే విశ్వం వెంకటేశాయ మంగళం. ఆయన తన చూపులలో దయ అనేటటువంటి వెన్నెలని లోకమంతా నింపుతున్నాడు. అంతటి కరుణామూర్తి. నందక ఖడ్గం ఉన్నా, శంఖచక్రాలున్నా ఎప్పుడూ ఎవరి మీద ప్రయోగించకుండా ఎన్ని తప్పులు చేసిన వాడైనా నేను మారతాను, భగవంతుణ్ణి నమ్ముతానని వచ్చిన వాడి యొక్క పాపములనన్నిటినీ తీసేస్తున్నాడు. లేకపోతే అబద్ధాలైతే ఒకరోజు ఎడతారు, 2 రోజులు ఎడతారు, నెల్లాళ్ళు ఎడతారు, ఏడాది ఎడతారు. ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఎంతమంది చలి లేదు, ఎండ లేదు, వాన లేదు, మన సంగతి వదిలిపెట్టండి. నిర్ధనులైనటువంటి వాళ్ళు కూడా పుట్టినటువంటి పిల్లవాణ్ణి ఒక చంకలో ఎత్తుకుని తెచ్చుకున్న పెట్టి నెత్తి మీద పెట్టుకుని అక్కడ ఉన్న వీధులలో తలనీలాలు ఇచ్చేసి చందనం గుండుగు రాయించుకుని స్వామి పుష్కరిణిలో స్నానం చేసి గంటలకి గంటలు, పూటలకి పూటలు, రోజులకి రోజులు ఆనంద నిలయంలో ఎదురు చూసి ఒక్క క్షణం స్వామిని చూసి పొంగిపోయి పిల్లల్ని భుజాల మీద పెట్టుకుని అక్కడ ఇచ్చిన పులిహార అన్నప్రాసనగా పెట్టి ఆ ఒక్క లడ్డు ఇంటికి తెచ్చి కొయ్యబొమ్మ వెంకటేశ్వరుణ్ణి పెట్టుకుని రాత్రంతా నామం చెప్పి ఉత్సవం చేసి అందులో ఆ శనగపప్పు, పేలాలు ఇలాంటివి కలిపి ఎక్కువ ప్రసాదం చేసి అందరికీ తను తినీయకుండా లడ్డు అందరికీ పెట్టి తిన్నవాడున్నాడే, వాడి వెంట పరిగెడతాడు వెంకటేశ్వరుడు. ఎవడు ధర్మము కలిగి ఉన్నాడో, ఎవడు భక్తిని పొంది ఉన్నాడో వాడు సామాన్య భక్తుడు కాడు, వాడు నిజమైన విఐపి. ఎవరు భక్తి ధర్మము కలిగి ఉన్నారో వాడు కావాలి వెంకటేశ్వరుడికి. అంతటి కరుణామూర్తి. అటువంటి మూర్తి తనంత తానుగా ఒక మహాభక్తుడి వలన ఇక్కడికి బయలుదేరి వచ్చి ఇక్కడ బాలబాలాజీ రూపంలో వెలిసి ఉండడం అన్నది చాలా ప్రఖ్యాతమైన విషయం. ఇంత గొప్ప క్షేత్రంలో మీరందరూ నివాసం చేయడం, చక్కగా ప్రతిరోజు వచ్చి దర్శనం చేసుకునేటటువంటి అదృష్టం పొందడం, ఇక్కడ ఉన్న నిత్య అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం, ఇక్కడ స్వామివారి కరుణకు పాత్రులు కావడం మీరు చేసుకున్న అదృష్ట విశేషం. అయితే గంగిగోవు పాలు గరిటెడైనను చాలు సకృర్ణత్వానత్వా అంటారు శంకరాచార్యులు వారు. ఆ నమ్మకం ఉన్నవాడు అప్పనపల్లిలోనే ఉన్నాడా అన్న సిద్ధాంతం ఉండదు. వాడు ఒక్కసారి వచ్చి నమ్మి నమస్కారం చేసినా వాడు ఎప్పుడూ అప్పనపల్లిలో ఉన్నవాడిగానే వెంకటేశ్వరుడు చూస్తాడు. కాబట్టి మేము అప్పనపల్లిలో ఎప్పుడూ ఉన్నవాళ్ళ కిందే లెక్క. ఆ నమ్మకం లేకపోతే వచ్చి నమస్కారం చేసి ప్రవచనం ఎందుకు చేశాను? కాబట్టి మిమ్మల్ని, నన్ను, అందరినీ శ్రీ వెంకటేశ్వరుడు అదే దయార్ద్ర దృష్టులతో సర్వకాల సర్వావస్థలయందు కాపాడుతూ కటాక్షిస్తూ
మనకి ధర్మమునందు అనురక్తినిచ్చి లోకమంతా ప్రశాంతంగా సంతోషంగా ఉండేటట్టుగా అనుగ్రహించాలని నేను ఆ బాలబాలాజీ స్వామి వారి పాదార విందములకు శిరస్సు తాటించి అంజలి ఘటించి నమస్కరిస్తూ, మీరందరూ ఇంతమంది ఎక్కడ చూసినా చెట్ల కింద పుట్ల కింద పందిళ్లలో అలా నిలబడి కూర్చుని అంత భక్తి శ్రద్ధలతో విన్నందుకు మీకు నా హృదయపూర్వకమైన శుభాభినందనలు తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.